రామం రామానుజం సీతం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనూంచ ప్రణమామి పునః పునః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సగునమస్కారం. దవాయే నమః. జటిలం చీరవసనం దండకారణ్యమాశ్రితం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండముత్తమే. కరదూషణాది వద నిన్నటి రోజు మనం చెప్పుకుని ఉన్నాం. శూర్పణఖ యొక్క ప్రలోభము చేత క్రోధస్వభావాన్ని తమోగుణాన్ని పొందినటువంటి ఈ రాక్షస సేనంతా కూడా పరమాత్మ అయినటువంటి రామచంద్ర ప్రభువు యొక్క చేతిలో నిహతులయ్యారు. పూర్వజన్మలో యజ్ఞవాల్క్య మహాముని యొక్క కుమారులు అయినటువంటి వీళ్ళ ముగ్గురు కూడా 14,000 మంది శిష్యులతో కలిపి పరమేశ్వరుడు యొక్క శాప ప్రభావం చేత రామచంద్ర ప్రభువు చేతిలో నిహతులై శాప విముక్తిని పొందారు. శూర్పణఖ లంకకు వెళ్ళింది. అప్పటికే అకంపనుడు వెళ్ళి చెప్పి ఉన్నాడు రావణాసురుడికి. శూర్పణఖ వెళ్ళి చెప్పిందండి, ఏమయ్యా నీ మంత్రాంగం సరిగ్గా లేదు, నీలాంటి వాడున్నటువంటి రాజ్యంలో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు, శత్రువులు నీ రాజ్యాన్ని ముంచివేస్తారు, నువ్వు లోభివి, నీచుడివి, దుర్మార్గుడివి, నానా రకాల మాటలన్నీ అందండి. అన్నగారిని రెచ్చగొట్టింది. సీత యొక్క సౌందర్యం గురించి వర్ణించింది. నీకు నీ యొక్క భార్యగా చేద్దామని నేను ప్రయత్నం చేస్తే నాకు పరాభవం జరిగిందని ఇలాగా అన్నగారిని రెచ్చగొట్టి సీతాపహరణం అనేటటువంటి ఒక ఘట్టానికి తెరలేపిందండి. రావణాసురుడు బుద్ధి మార్చుకున్నవాడే మళ్ళీ మారీచుడి దగ్గరికి బయలుదేరాడు. మారీచుడు చూశాడు, ఏమయ్యా ఇందాకనే కదా వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగాడు. అప్పుడు చెప్తున్నాడు, ఏమీ లేదయ్యా, మానవమాతృడైనటువంటి రామచంద్ర ప్రభువు యొక్క చేతిలో నా యొక్క రాక్షస సైన్యం అంతా కూడా మడిసిపోయింది. దండకారణ్యంలో ఉన్న రాక్షస బలం అంతా కూడా ఇది ఒక సామాన్యమైనటువంటి మానవుడి వల్ల జరిగినటువంటిది. నిజానికి మా చెల్లి ఎటువంటి అపరాధము చెయ్యకపోయినా మా చెల్లి యొక్క ముక్కు చెవులు కోసి పంపించారు, అంతటి పరాభవం చేశారు. నిజానికి రాముడు మనుష్యుడైనా అతను చాలా దారుణమైన స్వభావం కలిగినవాడు. పిత్ర నిరస్త క్రుద్ధేన సభార్య క్షీణజీవిత. రాముడు తండ్రి చేత గెంటివేయబడ్డాడు ఇంటి నుంచి. ఎవరు చెప్తున్నారు? రావణాసురుడు మారీచుడికి చెప్తున్నాడు. మనం మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటివారి మీద నింద వేస్తామండి, ఇది రాక్షస ప్రవృత్తి అని చెప్పాను నిన్న. అదే చేస్తున్నాడు రావణాసురుడు. కాబట్టి తండ్రి చేత గంట వేయబడ్డాట ఇంటిలోంచి రామచంద్ర ప్రభు. మళ్ళీ అంటున్నాడు, నహంతాతస్య సైన్యస్య రామ క్షత్రియపాంసన. మన సైన్యాన్ని హతమార్చడమే కాకుండా ఆ క్షత్రియాధమునకు ఇక ఆయువు మూడినట్లే అనేటటువంటి భావంతోనే నేను స్వయంగా ఇక్కడికి బయలుదేరి వచ్చానయ్యా. నిజానికి రాముడు శీలం లేనటువంటి వాడు, నిజానికి రాముడు కఠినమైన హృదయం కలిగిన వాడు, నిజానికి రాముడు తీక్ష్ణ స్వభావం కలిగినటువంటి వాడు, రాముడు మూర్ఖుడు, రాముడు లోభి, రాముడు ఇంద్రియ నిగ్రహం లేనివాడు అని విపరీతమైనటువంటి మాటలన్నీ మారీచుడు ఎదురుగుండా రావణాసురుడు పలుకుతూ ఉన్నాడండి. చూడండి, నువ్వు మహావీరుడివయ్యా మారీచ, నువ్వు నాకు కుడిభుజంగా ఉంటే దేవతల్ని కూడా నేను ఎదిరించాను ఇదివరకు. నిజానికి కుంభకర్ణుడు కూడా నా పక్కన ఉండక్కర్లేదు, నువ్వు ఒక్కడు ఉంటే చాలు, ఈ లోకాలన్నింటినీ నేను జయించగలను. కాబట్టి అలాంటి నిన్ను ఈ
ఈరోజు అవసరార్థమై శరణు కోడి నీ దగ్గరికి వచ్చాను, శ్రద్ధగా విను, నువ్వు నాకు సహాయపడాల్సినటువంటి పద్ధతి గురించి చెప్తానన్నాడు మారీచుడితో. ఏమిటిట? సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజత బిందుభి ఆశ్రమే తస్య రామస్య సీతాయా ప్రముఖే చర. నువ్వు తెల్లటి చుక్కలు కలిగినటువంటి చిత్రమైన బంగారపు లేడి రూపాన్ని పొందాలి. పొంది ఆ రాముడి యొక్క ఆశ్రమానికి ఎదురుగా అటు ఇటు సంచారం చేస్తూ ఉండు. అద్భుతమైనటువంటి నీ మృగం రూపాన్ని చూడగానే నీ యొక్క స్వరూపము యందు మోజులో పడి సీతాదేవి ఆకర్షితురాలవుతుంది. ఆ బంగారపు లేడిని నాకు తెచ్చివ్వండి అని రాముణ్ణి అడుగుతుంది. అప్పుడు నువ్వేం చెయ్యాలో తెలుసా? రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకుపోవాలి. వాళ్ళు నిన్ను వెంటాడుతూ వస్తారు వెనకాల. అప్పుడు సీతాదేవి ఆశ్రమంలో ఒంటరిగా ఉంటుంది. ఆ సమయంలో నేను వెళ్ళి సీతని అపహరించుకుని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత రాముడు సీత యొక్క వియోగ భారం చేత ఖిన్నుడై బాధపడి చాలా వరకు ఆ యొక్క బాధలోనే శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. నేను ఎక్కడున్నానో అతడు కనిపెట్టలేడు అప్పటికీ కూడా. ఇది నా యొక్క ఆలోచన అన్నాడు. ఈ మాటలన్నీ విన్నాడు మారీచుడు. వీడి బుద్ధి పెడచెవిన పడింది, ఎవడో వీడి యొక్క మనసుని మార్చారు. మళ్ళీ నేను బుద్ధి చెప్పి పంపించినా మళ్ళీ వీడు మనసు మార్చుకుని వచ్చాడంటే బలంగా వీడి మనసులో ఒకళ్ళు దుర్బుద్ధిని నాటారు అన్నాడు. ఎందుకంటే దుర్మార్గపు ఆలోచనలు, రాక్షస ప్రవృత్తి, ఆ దారుణమైనటువంటి ఆలోచన సరళి ఉన్నవాడు వాడి జీవితంలో మళ్ళీ వాడి యొక్క నడవడికని మార్చుకోమంటే మార్చుకోలేడు. ఎంతో సాధన చేస్తే కానీ, సత్పురుషుల యొక్క సాంగత్యంలో గడిపితే కానీ వాడి బుద్ధి మళ్ళీ మామూలు స్థితికి రాదు. కానీ స్వతహాగా వాడి యొక్క స్వభావం అలాంటిది. అందువల్ల ఏమిటి అంటే రావణాసురుడు వాడి యొక్క బుద్ధిని ప్రకటించాడు మళ్ళీ మారీచుడి దగ్గరికి వచ్చి. మారీచుడు అన్నాడండి, నాయన రావణ, ఒకటే గుర్తుపెట్టుకో, సులభ పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రైస్యదు బధ్యస్య వక్త శ్రోత చ దుర్లభ. లోకంలో మంచి చెప్పేవాడు అనేటటువంటి వాడు దొరకడం అనేటటువంటిది చాలా కష్టమయ్యా. ఒకవేళ మంచి చెప్పేవాడు దొరికినా దాన్ని వినడానికి సిద్ధంగా ఉండరు చాలామంది. ఇప్పుడు నీకు నేను మంచి విషయం చెప్పాను, అది నీ మనసుకు ఎక్కడం లేదు. ఒక స్నేహితుడిని సంపాదించుకోవాలి మనిషి అనేటటువంటి వాడు. ఎందుకు? ఆ స్నేహితుడు నీ మంచిని కాంక్షించేటటువంటి వాడై ఉండాలి. నీకు పక్కన పెట్టుకుని అతని చేత అతడి ద్వారా ఒక మంచి సలహాల్ని నువ్వు ఎప్పటికప్పుడు తాఫీదు పొందుతూ ఉండాలి. అది కనుక నువ్వు నేర్చుకోకపోతే నీ సొంత నిర్ణయాలే కనుక నిజమైనటువంటివి, అవే మంచివి అనుకుని గుడ్డిగా వెళ్ళిపోయావా జీవితంలో ఎప్పటికైనా దెబ్బతింటావయ్యా. కాబట్టి నీకన్నా పెద్దవాళ్ళని కానీ, నీతో సమానమైన వయస్కులు ఉన్నటువంటి వాళ్ళని కానీ ముందు చర్చించడం నేర్చుకో. ఒక పని చేసేటప్పుడు నీకు మంచి చెప్పేవాళ్ళు దొరకకపోతే కనీసం మంచి చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడా అని వెతుకు. మంచి చెప్పేవాళ్ళు ఉన్నా వినడానికి నువ్వు సిద్ధంగా లేవు. నీ పరిస్థితి అలా ఉంది రావణ. కాబట్టి అలా వినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు ఎన్నటికీ జీవితంలో బాగుపడలేడు. ఇది నీ యొక్క జీవితానికి చరమాంకానికి తీసుకొచ్చేసేటటువంటి సంఘటన, సాధారణమైన సంఘటన కాదు. ఎవడో నీ బుద్ధిని చెడగొట్టాడు, నువ్వు చాలా దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నావు. నీకు మంచి చేసేవాడిగా, నీ క్షేమాన్ని కోరుకునేవాడిగా నీకు ఈ విషయాన్ని చెప్తున్నానయ్యా. ఇది నీ మనసు యందు ఉంచుకోకపోతే, నా మాట నువ్వు మన్నించకపోతే నువ్వు తర్వాత చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందయ్యా రావణ అని చెప్పాడు. ఆ వినే బుద్ధి ఉన్నవాడే అనుకోండి, నిజానికి ఆ యొక్క మాట వింటాడు స్నేహితుడు చెప్పింది. కానీ దుష్ట ప్రవృత్తి కలిగి రావణాసురుడిలో ఉన్న కోణాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేస్తాడు వాల్మీకి. నిజానికి ఈ దుష్ట ప్రవృత్తి కలిగి నేననుకున్నదే జరగాలి, నేను ఏది చేస్తే అదే నిజము, అదే కరెక్టు, మరొకటి కాదు అనే స్వభావము నందు మునిగి ఉన్నాడు రావణాసురుడు. ఇది ఎవరికైనా సరే ఈ గుణం ఉంటే అది జీవితంలో వాడిని ముంచి వేస్తుంది. ఎలా ముంచి వేస్తుంది? కాలం అనేటటువంటి విధి చేత ముంచి వేస్తుంది.
ఒక దొంగ ఉండేవాడండి. ఆ దొంగ ఒక కిరాణా షాపులో దొంగతనం చేశాడు. దొంగతనం చేస్తే అతన్ని పోలీసులు పట్టుకున్నారు, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి ఫైన్ విధించి ఆ యొక్క జరిమానా కట్టేసి వెళ్ళమని చెప్పింది. ఆ జరిమానా కట్టేశాడు, వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే కొట్టులో దొంగతనం చేశాడు. చేస్తే మళ్ళీ పోలీసులు తీసుకొచ్చారు, అదే కోర్టు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ జడ్జి గారు అన్నారు, ఎరా నాయన, మొన్నే కదరా కొన్ని రోజుల క్రితం ఆ షాపులో నువ్వు దొంగతనం చేసావు, మళ్ళీ అందులోనే దొంగతనం చేయడానికి కారణం ఏమిటి అని అడిగారు. అడిగితే వాడు అన్నాడండి, ఆ షాప్లో నేను దొంగతనం చేసేసి బయటకు వచ్చేసిన తర్వాత ఒక బోర్డు తగిలించుందండి. ఏమని ఉంది దాని మీద? విజిట్ అగైన్ అని రాసిందిట. అంటే మళ్ళీ రండి అని ఉందండి, అందువల్ల మళ్ళీ వెళ్ళి దొంగతనం చేశాను అన్నాడు. అది మళ్ళీ రండి అని ఎందుకు రాశాడు? వచ్చి కొనుక్కోండి, అక్కడ వచ్చి డబ్బు వెచ్చించి అని. కానీ వీడు దొంగ కదండి, వాడి బుద్ధి ఎలా ఆలోచించింది? మళ్ళీ వచ్చి దొంగతనం చేయండి అన్నట్లుగా ఆలోచించింది. అంటే దుర్మార్గుడి యొక్క మనస్సు ఎప్పుడూ దుర్మార్గంగానే ఆలోచిస్తుంది. వాడిని మంచిగా ఆలోచించమంటే వాడికి మంచి ఆలోచనలు రావు. ఒరే, అందుకు నేను చేయాలి, నువ్వు మంచి వాళ్ళతో గడుపు, మంచి వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయి, నీ సొంత సలహాలతో ముందరికి వెళ్ళిపోకు. ఇది చెప్తున్నాడు మారీచుడు. కానీ వాడి బుద్ధికి అది ఎక్కట్లేదు. నిజానికి ఎందుకంటే నీకు సరి అయినటువంటి గూఢాచారులు లేరు. అసలు నిజానిజాలు తెలుసుకోకుండా నువ్వు ముందు కంగారు పడుతున్నావు రావణ. ఎందుకంటే నిజానికి నువ్వు చపలుడివి. మహావీరుడైనటువంటి రామచంద్ర ప్రభువు గురించి నిజంగా నువ్వు ఏమాత్రమూ తెలుసుకోలేకున్నావు. నీకెవడో అతని గురించి తప్పుగా చెప్పారు. నిజానికి రామచంద్ర ప్రభు అంటే సద్గుణములకు నిధి. అలాగే బలపరాక్రమాల విషయంలో ఇంద్రుడికి వరుణుడితో సమానమైనటువంటి వాడు రామచంద్ర ప్రభు. అపితే జీవితాంతాయ నోత్పన్న జనకాత్మయ అపి సీతా నిమిత్తంచ నభవే వ్యసనం మమ. చూడండి, నువ్వు సీతని అపహరించుకుని తీసుకుని వచ్చావు అంటే ఈ లోకంలో రాక్షసులందరూ కూడా క్షేమంగా ఉండరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకు? రాముడు ఒక్కడు తలుచుకున్నాడా ఈ లోకంలో రాక్షసులు అనేటటువంటి వాళ్ళని లేకుండా చేయగలడు. అంటే నువ్వు తీసుకునేటటువంటి నిర్ణయం కేవలం నీ వినాశనానికే కాదు, లోక వినాశనానికి అంతటికీ కూడా కారణం అవుతుంది. రాక్షసులు అనేవాడు భూమి మీద లేకుండా చేయడానికి నువ్వు చేస్తున్నావు ఈ పని. లంకానగరంలో సమస్త రాక్షసులకి కూడా నీకు కూడా చేటు తెచ్చుకుంటున్నావు రాముడి జోలికి వెళ్ళి. ఎంత చక్కగా చెప్తాడు అంటే మారీచుడు, అనుభవంతో వచ్చినటువంటి మాటలండి. మారీచుడు నిజానికి రాక్షసుడే కావచ్చు, కానీ దైవం యొక్క శిక్షని ఒకసారి అనుభవించి ఉన్నాడు. దాన్ని అనుభవించినటువంటి వాడిగా చెప్తున్నాడు, ఈ ప్రమాదం జరగబోతోంది, నువ్వు జాగ్రత్త పడాలి. కాబట్టి తద్విధ కామవృత్తో హి దుశ్శీల పాపమంత్రిత ఆత్మానం స్వజనం రాష్ట్రం సరాజా హంతి దుర్మతి. ఏమయ్యా, నువ్వు కామాతురుడిగా దుష్ట స్వభావం కలిగిన వాడిగా పాపుల యొక్క ఆలోచనలతోనే ఆలోచిస్తున్నావు. ఒక పాపులు ఎలా ఆలోచిస్తారో అలా ఆలోచిస్తున్నావు. నిజానికి మతి లేనటువంటి రాజు తాను నశించడమే కాకుండా తన సభాంధవులతో సహా అందరినీ కలిపి నశింపజేసేస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు బంధుమిత్రులకి దేశ ప్రజల్ని వినాశనం తెచ్చిపెట్టేటటువంటి వాడు. నచ పిత్ర పరిత్యక్తో నా అమర్యాద కదంచన నలుబ్దో నచ దుశ్శీలో నచ క్షత్రియ వాంశన. నిజానికి నిందాక నువ్వు రాముడి గురించి చాలా మాటలు మాట్లాడావు. రాముడు దశరథుడి యొక్క కోపానికి గురై అరణ్యానికి వచ్చేశాడు అంటున్నావు. కాదు, తండ్రిని పితృవాక్య పరిపాలన మీద నిలబెట్టడం కోసం వచ్చాడు రాముడు. అంతేకాదయ్యా, రాముడు ధర్మ మార్గాన్ని తప్పడు. రాముడు లోబికాడు. రాముడు ఉదార చరిత్రుడు, సచ్చీలుడు, ఉత్తమ క్షత్రియుడు, ధర్మగుణ శోభితుడు, ధనుర్ధారులలో శ్రేష్ఠుడు, పరాక్రమశాలి, క్రౌర్యమును ఎప్పుడూ ఎరగనటువంటి వాడు, సమస్త ప్రాణుల యొక్క హితమునకే పాటుపడేవాడు, కానీ ఎవరి యొక్క కీడుని కోరుకునేవాడు కాదు రామచంద్ర ప్రభు. ఎంత చక్కగా రాముడి గుణాన్ని వర్ణిస్తున్నాడో చూడండి. ఒక రాక్షసుడు మన గురించి మన స్నేహితుడు చెప్పడం గొప్ప కాదు,
మన గురించి మన బంధువు చెప్పడం గొప్ప కాదు, మన గురించి మన తల్లిదండ్రులు చెప్పడం గొప్ప కాదు, మన గురించి మన యొక్క కుటుంబ సభ్యులు చెప్పడం గొప్ప కాదు. మనకి శత్రువు ఎవడైతే ఉన్నాడో వాడు మన గుణాల్ని పొగిడినప్పుడే నిజానికి నువ్వు గుణవంతుడి కింద లెక్క. ఈరోజు రాముడి యొక్క గుణాల్ని అతనికి శత్రువైనటువంటి ఒక రాక్షసుడు పొగుడుతున్నాడు అంటే అతడు ఎంతటికి సచ్చీలత కలిగినటువంటి వాడో రాముడు మనకు అర్థమవుతుంది. రావణాసురుడి యొక్క దుర్మార్గపు ఆలోచన చేష్టితములనేవి ఎలా ఉంటాయో ఇక్కడే మనకి వాల్మీకి చూపించేస్తాడు. మొట్టమొదట నాయన కైకేయా ప్రియకామార్థం పితుర్దశరథస్య చ హిత్వా రాజ్యంచ భోగాంశ్చ ప్రవిష్టో దండకాననం. రాముడు కఠినాత్ముడు కాదయ్యా, సకల విద్యా విశారదుడు. కైకేయికి ప్రియాన్ని కూర్చడానికై, తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడానికై దండకారణ్యానికి వచ్చాడు. ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు. రాముడి గురించి నువ్వు విన్నదంతా, నువ్వు పలికినదంతా కూడా అబద్ధమే. ఎవరో నీకు తప్పుగా చెప్పారు రాముడి గురించి, సరిగ్గా అర్థం చేసుకో రాముడంటే. ఎందుకని? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపం ఎవరైతే ఉంటారో, మూర్తీభవించి కరచరణాదులతో సాగిలిపడిపోయి ఆయన ఒక ధర్మస్వరూపంగా నిలబడిపోయాడు. కాబట్టి ధర్మం వేరు రాముడు వేరు కాదయ్యా, ధర్మమే రాముడు, రాముడే ధర్మము. అందుకనే రాముడు ఒక అడుగు తీసి ఒక అడుగు వేశాడు అంటే రామాయణంలో రామచంద్ర ప్రభు ఒక పని చేశాడు అంటే అది ధర్మయుక్తమైనటువంటిదే, ఇందులో ఎటువంటి తిరుగు లేదు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ సాధు, ఆయనంత సాధు పురుషుడు మరొకడు లేడు. సత్యపరాక్రమ, మాట్లాడాడు అంటే సత్యాన్నే మాట్లాడతాడు, మాట ఇచ్చాడు అంటే దానికి నిలబడతాడు. అలాంటి వాడు రాముడు అంటే. ఏం మాట్లాడుతున్నావే, నీకు ఎవడు చెప్పాడు రాముడి గుణాల గురించి? వాణ్ణి నా దగ్గరికి తీసుకురా, నేను చెప్తాను రాముడు అంటే ఏమిటో. రాజా సర్వస్య లోకస్య, కేవలం ఈ లోకానికి మాత్రమే ప్రభువు కాదు ఆయన. రాముడు అంటే జగత్తుకి, లోకాలకన్నింటికి ప్రభువు, ప్రభువులకే ప్రభువు, రామచంద్ర ప్రభు అని చెప్పాడు రాక్షసుడైనటువంటి మారీచుడు. కాబట్టి అటువంటి రాముణ్ణి నువ్వు చాలా చులకనగా, తేలికగా, లెక్క చెయ్యకుండా మాట్లాడుతున్నావు. రాముణ్ణి తక్కువ అంచనా వేస్తున్నావు. రావణ, గుర్తుపెట్టుకో, మడిసిపోతావు నువ్వు నీ బంధుమిత్రులందరితో కూడా కలిసి. ప్రాణేభ్యోపి ప్రియతర భార్య నిత్యమనువ్రత. రాముడి యొక్క బలపరాక్రమాలు ఊహించలేనటువంటివి, సాటి లేనటువంటివి. ఆయన అర్ధాంగి రాముడి యొక్క చాపాన్ని ఆశ్రయించుకుని రక్షణలో ఉన్నది. ఆవిడ్ని ఎత్తుకురావడం నువ్వు అనుకుంటున్నంత తేలిక కాదు. ఒకవేళ ఎత్తికి వచ్చినా రాముడి దృష్టిలో నువ్వు పడగానే శరీరాన్ని విడిచిపెట్టేస్తావు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అంతేకాదయ్యా, దృష్టాశ్చేత్వం రణేతేన తదంతం తవ జీవితం. వ్యర్థంగా ఈ సీతాపహరణం అనేటటువంటి దానికి నువ్వు పూనుకోకయ్యా, దానివల్ల ఎటువంటి ఫలితము ఉండదు. రణరంగంలో రాముడి యొక్క కంటబడితే ఆ క్షణంలోనే నీ యొక్క జీవితం ముగిసింది అని గుర్తుపెట్టుకో. దుర్లభమైనటువంటి ఈ రాజ్యాన్ని, సుఖమయమైనటువంటి ఈ జీవితాన్ని హాయిగా అనుభవించకుండా కష్టాలని కొని తెచ్చుకోకు రావణ. నీకు మంచి మాట చెప్తున్నాను నేను, వినమన్నాడు. రావణ, గుర్తుపెట్టుకో, నువ్వు ఈ పని చేసే ముందు ఒక్కసారి లంకలోకి వెళ్ళి ప్రముఖులందరినీ పిలిచి కూర్చోబెట్టి, మీ తమ్ముడు కుంభకర్ణుణ్ణి, విభీషణుణ్ణి కూడా కూర్చోబెట్టి, అసలు ఇలా చేద్దాం అనుకుంటున్నాను, సీతని ఎత్తుకుని వద్దాం అనుకుంటున్నాను. ఒక్క రాముడు మన యొక్క కరదూషణాదులందరినీ కూడా 14,000 మందిని 1:20 నిమిషాల్లో చంపేశాడు. అలాంటి రాముడు యొక్క భార్యను నేను ఎత్తుకు రావచ్చా లేదా అన్నయ్య ఒక్క ఆలోచన, మంత్రాంగం, మంత్రులందరినీ కూర్చోబెట్టి నువ్వు అడుగు, మీ తమ్ముళ్ళని అడుగు, వాళ్ళు సరే అంటే ఆ పని చెయ్యి. నిజంగా ఈ ఆలోచన నువ్వు చేయకుండా సొంత నిర్ణయం కనుక తీసుకుంటే నువ్వు చాలా ఇబ్బందుల పాలవుతావు. రావణ, గుర్తుపెట్టుకో అన్నాడు. నువ్వు కోసల రాజకుమారుడైనటువంటి రాముడితో యుద్ధానికి తలబడడం అనేటటువంటిది యుక్తం కాదు అని నేనైతే అనుకుంటున్నాను. నా మాట విను, మరొక్క విషయం చెప్తాను విను, నీకు మేలైనటువంటి విషయం చెప్తాను. పూర్వం విశ్వామిత్ర మహర్షి వారు యాగాన్ని తలబెట్టాడు. ఆ యాగాన్ని నేను చాలాసార్లు భగ్నం చేశాను వెళ్ళి.
అలా భగ్నం చేస్తున్నానని రామచంద్ర ప్రభు యొక్క దగ్గరికి వెళ్ళి దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళి విశ్వామిత్రుల వారు రామచంద్ర ప్రభును తనతో పంపమని తీసుకొచ్చాడు. అప్పుడు అంతవాడు 12 సంవత్సరాలు నిండే ఎంతే మహా అయితే ఊన షోడశ వర్షోమే అన్నాడు వాల్మీకి. ప్రస్తుతం 16 ఏళ్ళైనా నిండనివాడు అన్నాడు. ఇక్కడ మారీచుడు ఏమంటున్నాడు, భయాత్మకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి కాస్త వయసుని ఇంకా తగ్గించాడు. 12 ఏళ్ళు నిండినవాడంతే బాలుడు, బాగా లేత చిరుప్రాయంలో ఉన్నాడు అప్పుడు. అంతేకాదయ్యా, ఆయన విశ్వామిత్రుడి గుండా వచ్చి యాగ సంరక్షణ చేస్తున్నాడు. నేను ఎప్పట్లాగే యాగాన్ని భగ్నం చేద్దామని అనుకున్నాను. వచ్చి చూడగానే ఈయన కోదండాన్ని పట్టుకుని ఆ యొక్క తూణీర బాణాలను ఎక్కుపెట్టి ఉంచాడు. ఆ కుర్రవాడే కదా, ఇతను మన్నేం చేస్తాడు, చూడడానికి ఎలా ఉన్నట్ట, ఏకవస్త్రధనో ధన్వి సికి కనకమాలయ, ఒకే వస్త్రాన్ని కట్టుకున్నట్ట. బ్రహ్మచారి కాబట్టి అప్పటికి వివాహం అవ్వలేదుగా, బ్రహ్మచారి కాబట్టి ఒకే వస్త్రాన్ని కట్టుకున్నాడు. ఏకవస్త్రధరో ధన్వి, చేతితో ధనస్సును పట్టుకున్నాడు. సికి, ఇక్కడ ఉన్నటువంటి జులపాల జుట్టునంతటినీ వెనకాల ఒక పిలక కింద ముడి వేసుకున్నట్ట. సికి కనకమాలయ, మెడలో బంగారపు ఆభరణాలన్నింటినీ ధరించి ఉన్నాడు. నేను అతన్ని చూసి ఈ కుర్రవాడు పసివయస్కుడు కలిగినటువంటి ఈ రాముడు నన్నేం చేస్తాడు అనుకున్నా. నేను ఎప్పటిలాగా ఆ యొక్క యజ్ఞగుండాల దగ్గరికి వస్తూ ఉంటే నన్ను చూసి అతడు తన శౌర్య పరాక్రమాలన్నింటినీ ఉపయోగించి ఆకర్ణాంతము ఒక బాణాన్ని, వాడి అయినటువంటి బాణాన్ని లాగి నా మీద సంధించాడు. నిజానికి నన్ను చంపాలనే ఉద్దేశం ఆయనకి లేదేమో, కాబట్టి ఆయన కొట్టినటువంటి బాణపు దెబ్బకి అక్కడ నుండి 100 యోజనాల అవతల, అంటే 1200 కిలోమీటర్ల అవతలకు వచ్చి సముద్రంలో పడిపోయాను నేను. ఆయన బాణపు దెబ్బ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించు రావణ. నేను చెప్తున్నానని కాదు, చిన్న వయసులోనే అంతలాంటి ప్రదర్శన చేశాడు అంటే యుద్ధ ప్రదర్శన. ఇప్పుడు ఇంతమందిని రాక్షసుల్ని చంపేయాడు అనడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కాబట్టి రాముడు చాలా ప్రమాదకారి, రాక్షసులందరినీ వినాశనం చేసేటటువంటి సత్తా కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన జోలికి వెళ్ళకు. సీతాదేవి కొరకై నువ్వు రాముడితో యుద్ధానికి కనుక సిద్ధమైతే, భోగ విలాసాలలో తేలియాడుతున్నవారు, ఉత్సవాలలో నిమగ్నమై ఉన్నటువంటి వారు ఈ రాక్షసులకి మిగతా రోజులన్నీ కూడా సంతాపంతోనే గడపవలసి వస్తుంది సుమా. హాయిగా ఉన్నారు నీ రాజ్య పాలనలో రాక్షసులందరూ, వాళ్ళని ఇడుమలపాయి చెయ్యకు, వాళ్ళని కష్టాలు పెట్టకు. నీ యొక్క క్షేమం కోరి చెప్తున్నాను. రత్నాలతోనూ అలంకృతమై కలకలలాడే లంకాపట్టణం సర్వనాశనం అయిపోతుంది రాముడితో కనుక నువ్వు ఈ యొక్క జోక్యం చేసుకుంటే అని చెప్పాడు. ఏమయ్యా రాజా, పరసతులు అనేటటువంటి వారిని ఆశించడం కంటే మించినటువంటి పాపం మరొకటి లేదు. నీ భార్యలతో నువ్వు తృప్తిపడు, పరాయి వాడి భార్య మీద ఆశ అనేటటువంటిది విడిచిపెట్టు. నీ ఆధీనంలో ఉన్నటువంటి వేల కొలది యువతులతో సుఖించడం విడిచిపెట్టేసి రాముడి భార్య కోసం వెంపర్లాడతావు. నీ యొక్క చావుని నువ్వు చేతులారుగా కొని తెచ్చుకుంటున్నావన్నాడు. కాబట్టి నీ బంధుమిత్రులతో కలకాలం హాయిగా ఉండాలి అని నువ్వు అనుకుంటే రాముడి యందు అపరాధ భావాన్ని విడిచిపెట్టు. నివార్యమాణ సుహృదా మయాభృశం ప్రసహ్య సీతాం యది దర్శయిష్యసి గమిష్యతి క్షీణ బలాస బాంధవో యమక్షయం రామ శరాత్త జీవిత. రే రావణ, గుర్తుపెట్టుకో, మీ మేలుగోరి నేను ఇంతగా నిన్ను నివారిస్తున్నాను, ఆ పని చెయ్యొద్దని. సీతాదేవిని బలవంతంగా కనుక నువ్వు తీసుకువస్తే నీ చతురంగ బలాలన్నీ కూడా క్షీణించిపోతాయి. నీ ఆత్మీయ బంధువులందరూ కూడా నశించిపోతారు. ఆఖరికి శ్రీరాముడి యొక్క బాణాలకి ఆహుతి అయి మృత్యువాత పడతావు నువ్వు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. అంతేకాదు, రాముడి గురించి ఇంకొక విషయం చెప్తాను వినమన్నా. ఏమిటి? ఈ మధ్యనే జరిగింది ఆ సంఘటన. ఏదో చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు విషయం చెప్పాను అని అనుకోకు. అప్పుడు 1200 కిలోమీటర్ల అవతల సముద్రంలోకి నన్ను కొడితే చావు లొట్టబోయి ఆఖరికి తేరుకుని ఈదుకుంటూ లంకాపట్టణం దాకా వచ్చి ఇక్కడే స్థిరపడ్డాను. చాలా కాలం అయిపోయింది. రాముడు యువకుడు అయ్యాడు, బాల్యం నుంచి మంచి ప్రౌఢ వయస్సులోకి వచ్చాడు. దండకారణ్యంలో సంచరిస్తున్నాను. నేను ఎలా సంచరిస్తున్నాను? ఒక క్రూర మృగ వేషం వేసుకున్నాను. ఈ క్రూర మృగం కింద మారి నాతో పాటు ఇంకో 2 రాక్షసుల్ని వెంట పెట్టుకుని వాళ్ళు కూడా మృగాల కింద మారారు. మేము క్రూర మృగాల కింద మారి
సాధు పురుషులైనటువంటి ఋషులందరి మీద దాడి చేస్తూ వాళ్ళ మాంసాలు తినడం మొదలుపెట్టాం. ఇలాగే హాయిగా కాలం గడుపుతున్నాం దండకారణ్యంలో. ఒకరోజు ఈ మునివేషధారణ కలిగినటువంటి రాముడి యొక్క దర్శనం దండకారణ్యంలో నాకు జరిగిందన్నాడు. ఎప్పుడు? 10 సంవత్సరాల పాటు ముని ఆశ్రమాలన్నీ దర్శనం చేశారు రామచంద్ర ప్రభు అని చెప్పామే, ఆ సమయంలో జరిగిన సంఘటన ఇది. ఒకరోజు రాముడు నాకు కనిపించాడు. పక్కన సీత ఉన్నది, లక్ష్మణుడు కూడా పక్కనే ఉన్నాడు. నేనేమనుకున్నానో తెలుసా? రాముడు మునివేషంలో ఉన్నాడు, వానప్రస్థు కింద మారాడు, కాబట్టి ఎవరి జోలికి వెళ్ళడు, కాబట్టి ఏ హింసకాండకి కూడా అతను పూనుకోడు అనుకుని నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఎలాగైనా పగ తీర్చుకోవాలి, ఆ రోజు నన్ను కొట్టాడుగా బాణంతో, ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుని నేను అతడి మీదకి కోపంతో ఈ మాయా మృగ రూపంలోనే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఆయన మీదకి వెళ్తూ ఉంటే రాముడు నన్ను చూశాడు దూరం నుంచి. నా పక్కన ఇద్దరు రాక్షసులు కూడా మంచి ఆహారం దొరికింది కదా అని నాతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చారు. రాముడి మీద దాడి చేద్దామని నేను అనుకునే లోపే రాముడు కోదండాన్ని చేతిలోకి తీసుకున్నాడయ్యా. పరిగెత్తేవాడిని ఆ కోదండాన్ని చూసి ఒక్కసారి ఆగిపోయి వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాం. రాముడు 3 బాణాలు తీసుకుని 3 బాణాలు ధనస్సుకు సంధించి మా ముగ్గురిని కొట్టాడు. కొడితే నేను మాత్రం ఏదో విధంగా భయానికి రామబాణపు దెబ్బేవిటో నాకు తెలుసు కాబట్టి అటు ఇటు పరిగెడుతూ ఆ రామబాణపు గురి దగ్గర నుంచి తప్పించుకున్నా. కానీ మిగతా 2 రాక్షసులు ఈ బాణం దెబ్బ తగిలి అక్కడికక్కడే మరణించారు. ఎవరి జోలికైతే వెళ్ళకూడదు జీవితంలో అనుకున్నానో అదే రాముడి జోలికి వానప్రస్థు కింద ఉన్నాడు కదా అని వెళ్ళాను. వానప్రస్థు కింద తానున్నా చేతిలో ధనుర్బాణాలని ధరించాడు. ఆ బాణాన్ని చూడగానే నాకు భయం పట్టుకుంది. ఈ దెబ్బలు తిన్న రాక్షసుల్ని చూసినప్పటి నుంచి ఇక నేను క్రూరత్వాన్ని విడిచిపెట్టేశానయ్యా. ఎక్కడ చూసినా నాకు రాముడు వినా మరొక వస్తువు కనిపించట్లేదన్నాడు. చూడండి, మారీచుడిది భయావహకమైనటువంటి భక్తి అండి. భక్తులు చాలా రకంగా ఉంటాయి. కామ క్రోధ భయా స్నేహ హర్షశోక భ్రమాదయ తాపకాశ్చిత్త జతున తశ్చాతౌ కఠినం స్మృతం. భక్తి రసాయనం అనే గ్రంథంలో మధుసూదన సరస్వతి స్వామి వారు ఈ మాట చెప్తారు. ఎలా ఉంటుంది భక్తి అంటే భగవద్రూప వర్ణనా పారవస్వం చేత కానీ, అంటే తలుచుకోగానే భగవంతుడి యొక్క సాక్షాత్కారం రూపం మనసులో మెదులుతుంది. అదొక రకమైనటువంటి భక్తి. రావణ శిశుపాలాదుల వలె తీవ్రంగా ద్వేషం పెంచుకున్నా అది కూడా మనసులో నిరంతరం వాళ్ళని తలుచుకోవడం వల్ల అది భక్తి అని అన్నారండి. ఇక మారీచుడిది భయం వల్ల కలిగినటువంటి భక్తి. భయంతో తలుచుకున్నాడు నిరంతరం రాముడు. అంటాడు ఇక్కడ, రకారాదీని నామాని రామస్తస్త్రస్య రాఘవ రత్నాని చ రథాశ్చైవ త్రాసం సంజనయంతి మే. ఎంతవరకు భయం వెళ్ళిపోయిందంటే రాముడంటే నాకు నిజానికి రా అనే ఆకారంతో ఏ పదాలు వచ్చినా సరే రా తర్వాత ఎక్కడ మా అంటారో భయపడి పారిపోయేవాడిని అక్కడి నుంచి. రథం అని పలికిన, అలాగే రథం అని పలికిన, రత్నం అని పలికిన, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ముందర రా తర్వాత ఎక్కడ మా వస్తుందో భయపడిపోయేవాడినయ్యా. రకారం పలకగానే పారిపోయేవాడిని, ఎక్కడ ఉండేవాడిని కాదు. దృష్ట్యా స్వప్నగతం రామం ఉద్భ్రయామి నిచేతన. రావణ, రాముడి యొక్క భయం పట్టుకోవడం వల్ల నాకు నిద్రలో కూడా స్వప్నము యందు కూడా ఆ రాముడు నన్ను కలవరపాటుకి భయభ్రాంతులకి గురి చేశాడు. అంటే నిద్రపోయినా లేచినా తిన్నా ఏ మాట విన్నా అందులో రాముడు తప్ప మరొక విషయం కనిపించేది కాదు. భయం వల్లే అయినా అది భక్తిలోకే వస్తుందన్నారు. కాబట్టి చూడండి, ఇక్కడ చెప్తున్నారు ఒక మాట, భగవద్ విషయంగా కామాన్ని పొందినా క్రోధాన్ని పొందినా భయాదుల్ని పొందినా నిరంతరం తలుచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే లక్కకి కాపు కనుక వేసామనుకోండి, కాస్త వేడి చేసామనుకోండి, కరిగినట్లుగా బయట విషయాలు పట్టుకున్నా కరుగుతుంది. కానీ భగవద్ విషయాన్ని పట్టుకున్నారు కాబట్టి అది భక్తి రసంగా మారింది. భగవంతుణ్ణి పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే శుకుడు అంటాడు భాగవతంలో, గోప్య కామాత్ భయాత్ కంస ద్వేషాత్ చైద్యాదయ
గోపికలు కామంతో పట్టుకున్నారు భగవంతుడిని, అలాగే భయంతో కంసుడు పట్టుకున్నాడు, అలాగే శిశుపాలాది రాక్షసులందరూ ఏం చేశారు, క్రోధంతో ద్వేషంతో పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నా భగవంతుడు వాళ్ళని స్వీకరించాడండి తనలోకి. అందుకనే ఎలా చేసినా ఏది చేసినా భగవంతుడి యొక్క నామాన్ని విడిచిపెట్టకు, ఆయన రూపాన్ని విడిచిపెట్టకు. అది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మన మీద కురిపింపజేస్తుంది. ఇది చూపిస్తోంది మనకి మారీచుడి యొక్క బోధ ద్వారా రామాయణం. అందుకనే సర్వదా సర్వభావేన భగవానేవ భజనీయ. నారద భక్తి సూత్రంలో చెప్తాడు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి ఆలోచన విధానంతోనైనా భగవంతుడిని రూపాన్ని నామాన్ని విడిచిపెట్టబోకు. అది నీకు శ్రేయస్సునిస్తుంది, అది భక్తిలోకి నిన్ను నడిపిస్తుంది. అందువల్ల సోహం తవాపరాధేన వినశ్చేహం నిశాచర కురుయత్తే క్షయం తత్వత అహం త్వాన్ అనుయామిహ. ధర్మకార్య నిరతులైనటువంటి సత్పురుషులు దుష్ట సాంగత్యం చేయడం వల్ల దుష్టులు చేసిన అపరాధాల కారణంగా ఈ సత్పురుషులు కూడా సపరివారంగా నిహతులవుతారు. నువ్వు ఎంత మంచివాడివైనా దుష్టులతో సహవాసం అనేటటువంటిది పనికిరాదు. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి ఓ రావణ, సన్మార్గంలో ఉన్నటువంటి నేను నువ్వు చేసేటటువంటి ఈ దోషకారణమైనటువంటి ఆలోచన వల్ల నేను కూడా సర్వనాశనం అవుతాను. కాబట్టి నీ చేతనైనట్లు నువ్వు చేసుకో, నేను మాత్రం ఈ విషయంలో నిన్ను నేను అనుసరించనన్నాడు మొట్టమొదటి రాక్షసుడు మారీచుడు. సీతాపహరణం కనుక చేస్తే నీ రాక్షసులందరినీ అతడు సంహరించక మానడు. మరొక్క విషయం చెప్తున్నాను రావణ, గుర్తుపెట్టుకో. అత్ర బ్రూహి యథాతత్వం కో రామస్య వ్యతిక్రమ. నువ్వు మా తమ్ముళ్ళని చంపేశాడు కరదూషణాది రాక్షసుల్ని, వాళ్ళు ఇతన్ని ఏమీ చేయలేదు, శూర్పణఖ కూడా ఏమీ చేయలేని అమాయకురాలు, అయినా భంగపరిచి పంపించాడంటున్నావు కదా. అసలు నువ్వు అలా ఎవరి దగ్గర నుంచి విన్నావో అది నిజమా కాదా తెలుసుకో. రాముడు ఊరికేమి వాళ్ళని ఏమీ చంపి ఉండడు. మీ వాళ్ళు ఆయన జోలికి వచ్చి ఉంటేనే ఆయన చంపుతాడు తప్ప మరొక రకంగా ఆయన ఏ విధమైనటువంటి కీడు తలపెట్టడయ్యా. కాబట్టి రాముడి మీదకి కయ్యానికి కాలు దువ్వే అంతటువంటి సర్వసమర్థుడు అయినటువంటి రాముడి చేతుల్లో నువ్వు నిహతుడవడం అనేటటువంటిది ఖాయం. కాబట్టి నీ ప్రతినిధిగా ఉన్నటువంటి కరుడు కానీ శూర్పణఖ కారణంగా అనవసరంగా రాముడి మీద కయ్యానికి వెళ్ళకు, వాళ్ళు చెప్పిందే గుడ్డిగా నమ్మకు చెప్పాడు. నీ క్షేమాన్ని నీ బంధువుల హితాన్ని కోరి నేను ఇంతగా చెప్తున్నానయ్యా అంటే వెంటనే రావణాసురుడు అన్నాడండి, మారీచేనతు తద్వాక్ష్యం క్షమం యుక్తం నిశాచర ఉక్తోన ప్రతిజగ్రాహ మర్తుకామ ఇవౌషధం. మూర్ఖుడైనటువంటి రావణాసురుడు మారీచుడు చెప్పినటువంటి మాటల్ని తలకి ఎక్కించుకోలేదుట. మహాభారతంలో సుయోధనుడు కూడా అలాగే చేశాడు కదండి. మహర్షులందరూ వచ్చారు సుయోధనుడి దగ్గర, నాయనా నువ్వు అధర్మం వైపు వెళ్తున్నావు, నిజానికి వాళ్ళు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేశారు, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి అప్పగించేయి, నీ రాజ్యాన్ని నువ్వు భోగించు, మీరిద్దరూ సుఖంగా ఉండండి, అధర్మాన్ని విడిచిపెట్టవయ్యా సుయోధన, ఇది నీకు మంచిది కాదు, క్షేమం కాదు అని ఋషులు చెప్పారు. ఆ సుయోధనుడు ఏమన్నాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానాం యధర్మం నచమే నివృత్తి. మీరు చెప్పే మాట మంచిదని నాకు తెలుసు, నేను చెయ్యొద్దు అనుకున్నటువంటి మాట కూడా పని కూడా అది చెడ్డ పని అని కూడా నాకు తెలుసు, కానీ మీరు చెప్పిన మంచి నేను చెయ్యలేను, నేను చెయ్యాలనుకున్న చెడ్డ పనిని చెయ్యకుండా ఉండలేను, అందువల్ల మీరు నాకు చెప్పడం ఎందుకన్నాడు. అంటే పోయే కాలం దాపురించినటువంటి వాడికి సత్పురుషులు చెప్పే మాట అవగతం కాదండి. వాడు మిడిసి పడతాడు, వాడు గర్వాన్ని పొందుతాడు, వాడు అహంకారాన్ని పొందుతాడు. ఇవన్నీ మనిషిలో ప్రకోపంగా వస్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి, వాడికి చావు దగ్గర పడిందని అర్థము. కాబట్టి యుక్తాయుక్త విచక్షణములైనటువంటి ఈ మాటల్ని మారీచుడి యొక్క బోధని అతడు పెడచెవిన పెట్టి అంటున్నాడు, ఆయువు మూడినటువంటి వాడికి ఔషధం సేవింపనట్లుగా వాడు ఔషధాన్ని స్వీకరించాడు నిజానికి. అలాగే ఈ మాటలు చెవికి ఎక్కలేదుట. తద్వాక్యాం
నతుమాం శక్యాం వేత్తుం రామస్య సంయుగే. మారీచ నిజానికి రాముడు పాపస్వభావం కలిగిన వాడు, మూర్ఖుడు, మానవ మాత్రుడు, చేవలేనివాడు. ఒక మానవ మాత్రుడు నన్ను ఏం చేయగలడయ్యా అన్నాడు రావణాసురుడు. చూడండి, అనవసరంగా నీ మాటలతో నన్ను భయపెట్టాలని చూడకు సుమా. ఎందుకు? నేను ఈ ముల్లోకాల్ని జయించిన వాడిని. ఈ గర్వమే ఉందండి వాడి. నేను ముల్లోకాల్ని జయించిన వాడిని. రాముడో కేవలం ఒక మానవుడు. ఆ మానవుడు నన్నేం చేస్తాడు? అందుకనే కదండి మానవ మాతృడిని అంత తేలిక తీసేశాడు. కాబట్టే మానవుడు వినా మిగతా వారి చేతిలో నాకు చావు ఉండకూడదు అన్నాడు. అంత చులకనగా చూశాడు మానవుడు. ఈరోజు ఆ మానవుడు ధర్మం అనేటటువంటి దాన్ని ఆయుధంగా చేసుకుని, తపస్సు అనేదాన్ని, సత్యం అనేదాన్ని ఆయుధంగా చేసుకుని, మనిషి ఎలా బ్రతికితే వాడు ఉన్నతుడవుతాడో, సర్వశత్రువుల్ని కూడా క్షేమంగా ఎంతో గొప్పగా నిర్మూలన చేయగలడో ప్రకృతిని ఉపయోగించుకుని తాను చూపిస్తాడండి రామచంద్ర ప్రభు. అందుకనే మనిషి గొప్పతనాన్ని పెంచాడు రామచంద్ర ప్రభు. ఇంత హీనంగా చూస్తున్నాడు రాముడు. మానవుడు మాత్రుడే కదా, వాడు నన్నేం చేస్తాడు? ఆ మానవుడే ఇంతమంది కోతుల్ని వెంట పెట్టుకుని నీ కొంప ముంచేస్తాడురా అన్నాడు. అందుకనే నందీశ్వరుడు. చూడండి, యుద్ధంలో కరుణ్ణి సంహరించినటువంటి ఆ రాముడికి ప్రాణముల కంటే ప్రియమైనటువంటి సీతని నీ సమక్షంలోనే నేను అపహరిస్తానన్నాడు. ఓ మారీచ, ఇదే నా మనసులోని మాట, తిరుగులేని నిర్ణయం. ఇంద్రాది దేవతలు కానీ అసురులు కానీ ఈ ప్రయత్నం నుండి నన్ను పక్కకి మరలింప చెయ్యలేరు. కేవలం నువ్వెంత. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో మారీచ. ఎవడైనా సరే రాజు ఏదైనా ఒక సలహా అడిగాడనుకో, ఆ సలహాకి తగినట్లుగా నువ్వు సమాధానం చెప్పాలి. ఒక సహకారం చెయ్యి అని నేను నిన్ను అడిగాను, ఆ సహకారం నువ్వు చేస్తావా చెయ్యవా అది మాట్లాడాలి. కానీ నువ్వు నాకు హితబోధ చేస్తావేంటయ్యా? నేనేమైనా అడిగానా నిన్ను? రాముడు ఎలాంటి వాడు, రాముడి గుణాలు ఏమిటి, రాముడు నిజంగా తప్పు చేశాడా చేయలేదా, ఇవన్నీ నిన్ను అడిగానా? రాజు అడగని వాటి గురించి ఎక్కువగా పొగిడి అవతల వారిని, రాజుకి ఇష్టం లేనటువంటి మాటలు కనుక మాట్లాడేవాడి యందు రాజుకి కోపం అనేటటువంటిది, తీక్షణమైన దండన అనేటటువంటిది విధిస్తాడు రాజు కోపం కలిగి. అలాంటి శిక్షకి నువ్వు అర్హుడివి ఈరోజు మారీచా. నిజానికి నాకు ఇష్టం లేని మాటలన్నీ మాట్లాడు పక్కన నిలబడి. రాజుని ప్రోత్సాహంగా మాట్లాడాలి పక్కన నిలబడి. రాజుకు అనుకూలంగా నడుచుకోవాలి. రాజు ఏమడిగాడో అంతవరకే సమాధానం చెప్పాలి. మితిమీరిపోయి రాజుకే సొంత సలహాలు ఇచ్చేయకూడదు. నువ్వు ఈ తప్పు చేసావు. నిజానికి నేను ఇలా ఇంకొకడు ఎవడైనా మాట్లాడి ఉంటే వాడిని పాటికి తినేసేవాడిని, చంపేసేవాడిని. కానీ ఇది వరకు నువ్వు చాలా విషయాల్లో నాకు ఉపకారం చేసావురా, అందువల్ల నేను నిన్ను చంపకుండా విడిచిపెడుతున్నాను అన్నాడు రావణాసురుడు. చూడండి, వీడి మనసులో అనుకుంటున్నాడు, వీడికి చావు మూడింది, దగ్గర పడింది, వీడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా వీడి చెవికి ఎక్కవు అని మనసులో అనుకుంటున్నాడు. అయితే నీకు ఒక్క విషయం చెప్తున్నాను, నువ్వు ఒకటే నీకు ఆప్షన్. ఏమిటి అంటే, నువ్వు నాతో వచ్చి మాయామృగ వేషాన్ని ధరించి సీత ఎదురుగా తిరుగు. సీతాదేవి నిన్ను చూసి నాకు ఆ జింక కావాలంటుంది. రాముడు నీకోసం వెనకాల వస్తాడు. అప్పుడు రాముడు నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ బాణం విడిచిపెడతాడు. ఆ బాణం నీకు తగలగానే హా సీత, హా లక్ష్మణ అని అరు. ఎవరి గొంతులో? రాముడి గొంతులో అరు. అలా అరిచావనుకో సీత కంగారు పడుతుంది. కంగారు పడి, లక్ష్మణ వెంటనే వెళ్ళవయ్యా, మీ యొక్క అన్నగారికి ఏదో ప్రమాదం వాటిల్లిందండు. లక్ష్మణుడు వస్తాడు. ఈలోపు సీతను నేను అపహరణ చేస్తాను. ఇది ప్లాన్. ఇది నువ్వు చేశావు అంటే నీకు 2 అవకాశాలు వస్తాయి. ఒకటి, రాముడి చేతిలో చావచ్చు, చావకపోవచ్చు. కానీ నేను చెయ్యను అన్నావు అనుకో మారీచా, నేనే నిన్ను ఇప్పుడే చంపేస్తాను. ఇంకా రాముడి దగ్గరికి వెళ్ళావంటే కొద్దిగా ఛాన్స్ ఉంది, 50-50 ఛాన్సు. రాముడు నిన్ను వదిలేయచ్చు కూడా. కానీ నువ్వు నన్ను చేయనన్నావంటే మాత్రం నా చేతిలో చచ్చిపోతావు అన్నాడు. మారీచుడు ఆలోచించాడండి. ప్రజల యొక్క ధర్మాచరణని కానీ వారి శ్రేయస్సుని కానీ రాజు ప్రవర్తన బట్టే ఉంటుందయ్యా రావణ. ఇప్పుడు ప్రజల యొక్క వినాశనాన్ని కోరుకోవడం వల్లే నీకు ఇలాంటి బుద్ధి కలిగింది. రావణ, తోడేలు
ఒక్క తోడేలు వల్ల మేకలన్నీ అపాయం పాలైనట్లుగా క్రూరత్వాన్ని పొందిన ధర్మ విరుద్ధంగా ప్రవర్తించేటటువంటి రాజు యొక్క పాలనలో ప్రజలందరూ రక్షణని కోల్పోతారు. అందువల్ల నీలాంటి క్రూర స్వభావం ఉన్న రాజు వల్ల ఎప్పటికైనా ప్రజలకి ప్రమాదమే. రాముడి చేతిలో నేను మరణించడం అనేటటువంటిది యాదృచ్ఛికం. ఎందుకంటే రాముడు చంపచ్చు, చంపకపోవచ్చు. నేను వెళ్ళక తప్పదు, నీ యొక్క మాటల వల్ల నేను వెళ్ళవలసి వస్తుంది, అది యాదృచ్ఛికమే. కానీ నేను చనిపోయిన తర్వాత రాముడు నిన్ను చంపేస్తాడు అన్నది మాత్రం ఖచ్చితం. ఇది మాత్రం నిజం. రావణ, గుర్తుపెట్టుకో. బుద్ధిపూర్వకంగా చేస్తున్న ఈ అకృత్యాల వల్ల నువ్వు మరణించవడం అనేటటువంటిది చాలా శోచనీయము సుమా. కావాలని కొని తెచ్చుకుంటున్న చావు నువ్వు. దీనివల్ల నేను బాధపడుతున్నాను. అనవసరంగా పాడైపోతున్నావు, అనవసరంగా నీ చావుని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు. రాముడు నన్ను చంపిన మరుక్షణమే నిన్ను కూడా చంపేస్తాడు. కానీ నీ శత్రువు చేతిలో, రాముడి చేతిలో మృతి చెందడం వల్ల నా జన్మ తరిస్తుందన్నాడు మారీచుడు. రాజా, నేను రాముణ్ణి సమీపించినప్పుడు ఆయన దృష్టి నా మీద పడగానే నేను మరణించానని భావిస్తాను. కానీ సీతాదేవిని అపహరించినచో నువ్వు సపరివారంగా హతుడువైనట్లు మాత్రం భావన చెయ్యి. ఇది మాత్రం జరగడం తథ్యం అన్నాడు. చూడండి, ఎప్పుడైతే సీతను అపహరించావో నువ్వు, నీ బంగారపు లంక, ఈ రాక్షసులందరూ కూడా నశించిపోతారు. ఈ హితాన్ని కోరుచూ నేను ఇన్ని విధంగా వివరించినా సరే నువ్వు నా మాటలు ఆలకించట్లేదు. అల్పాయుష్కులు ఆయువు తీరినప్పుడు మిత్రులు చెప్పినటువంటి మాటని ఏ విధంగా కూడా చెవికెక్కించుకోరయ్యా. ఇది కాలమహిమ, కాలం నిన్ను ప్రేరేపిస్తోంది ఈ పని చేయించడానికి. చూడండి, స్కాంద పురాణంలో ఒక మాట చెప్తారు. మారీచోక్తి ఉపసృత్వా గురుమాన్ భవతిక్షితౌ భయాత్మిక రతితో శ్రీరామ ఇక్కడ మారీచుడు మాట్లాడినటువంటి మాటలు ఒక గురువు శిష్యుడికి ఉపదేశం చేసినట్లుగా ఉన్నాయి. ఈ మారీచుడు యొక్క బోధన కనుక ఎవరైనా వింటే రామాయణాంతర్గతంగా ఇక్కడ ఒక గొప్ప ఫలశ్రుతి చెప్తున్నారు. గురువులాగా, భగవద్ ఉపదేశం చేసినటువంటి గురువులాగా మారీచుడు చేసిన బోధ గురుబోధన వంటిది. గురువు యొక్క ముఖతః ఏ విధమైన బోధన వింటారో అలాంటి బోధ అంటే ఈ మారీచుడు యొక్క బోధ. అందువల్ల రామాయణంలో ఈ మారీచుడి బోధ చాలా గొప్పదని చెప్పారు. ఇక సరే, నడవమన్నాడు. విమానం ఎక్కించుకున్నాడు రావణాసురుడు మారీచుడిని. సీతారామ లక్ష్మణులు ఉన్నటువంటి పంచవటికి చేరుకుంది. దూరంగా ఆపాడు విమానాన్ని. దిగారు ఇద్దరూ కూడా విమానం నుంచి. ఆ పర్ణశాలకి కొద్దిగా దూరం దగ్గరికి వెళ్ళి నిలబడ్డారండి. రావణాసురుడు ఈ మారీచుడిని బంగారపు జింక కింద మారమన్నాడు. వీడు మారాడు. అక్కడ బంగారపు రూపంలో ఉన్న ఈ మారీచుడు ఆ పర్ణశాలకి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో సంచరించడం మొదలుపెట్టాడు. రావణాసురుడు దూరంగా వెళ్ళి దాక్కున్నాడు. చూడండి, ఎలా ఉంది ఈ లేడీ అంటే మల్లె పువ్వులాగా ఉందిట. దాని యొక్క ఉదరం, ఈ జింక యొక్క ఉదరం అంటే పొట్ట చంద్రుడి వంటి రీతిలో కనిపిస్తోంది. వజ్రాల యొక్క మణులు ఎలా మెరుస్తాయో అలా దాని యొక్క కొమ్ములు మెరుస్తున్నాయిట. తోక నవరత్నాలు పొదగబడిందా తోక అన్నట్టుగా ఉందిట. పైనేమో బంగారుపు పూత పూసారా అన్నట్లుగా ఉందిట. కింద భాగంలో వెండి పూత పూసారా అన్నట్లుగా ఉందిట. గిట్టలు మెరిసిపోతున్నాయిట వైడూర్యాల్లాగా. అలాగే నవరత్నాలు పొదగబడ్డాయా అన్నట్లుగా కనిపిస్తోందిట. తలతళ మెరుస్తోంది. ఇంద్రనీల మణులులాగా ఉన్నాయిట దాని మూతి భాగం అంతా కూడా. ఇలాగా జింక యొక్క వర్ణనని వర్ణిస్తాడు వాల్మీకి. అసలు ఇలాంటి జింక భూలోకంలో ఉంటుందండి ఎక్కడైనా? చూడగానే అర్థమైపోతోంది. ఏమని? ఇది ఏదో మాయా అనేటటువంటి దృశ్యం. చూడండి ఎంత గొప్ప విచారణ చేస్తాడో వాల్మీకి. నిజంగా ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్న అరటి తోపుల దగ్గర, పుష్పాల దగ్గర, పువ్వులు వికసించి ఉన్న చెట్ల దగ్గర, ఆ యొక్క పచ్చిక బయళ్ళ మీద విహరిస్తున్నాడు ఈ మారీచుడు జింక రూపంలో. సీతాదేవి అప్పుడే పర్ణాశ్రమంలో నుంచి బయటకు వచ్చింది.
పువ్వులు కోసుకుందామని. పువ్వులు కోసుకుంటూ ఉన్నటువంటి సీతాదేవి ఒక్కసారి ఈ మణిమయ శరీరంతో విచిత్రంగా ఉన్నటువంటి ఈ మృగాన్ని చూసిందిట. అది కాసేపు అక్కడ ఉంటుంది, మళ్ళీ పరిగెడుతోంది. దూరంగా మిగతా మృగాలన్నీ ఉన్నాయి అక్కడ, జింకలు. ఆ జింకలు దీని దగ్గర కంటే వచ్చి వాసన చూస్తున్నాయిట. ఇది మన జాతికి చెందిన మృగం కాదు అని అవి దూరంగా పరిగెడుతున్నాయిట. కానీ ఈ యొక్క మారీచుడు ఏం చేస్తున్నాడు, ఆ జింకలాగానే ఉండడానికి ప్రయత్నం చేయడానికి వాటితో కలిసినట్టుగా తిరిగినట్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. నిజానికి రాక్షసుడు కదండి, వాటిని చూడగానే నోరు ఊరుతోంది వీడికి, తినేద్దామని కంట్రోల్ చేసుకుంటున్నట్ట. ఎందుకు, పక్కన సీతాదేవి నన్ను చూస్తోంది అనే ఉద్దేశ్యంతో. వెంటనే ఈ జింకని చూడగానే సీతాదేవి గట్టిగా కేక వేసింది. వాల్మీకి మహర్షి అంటారు, ప్రహృష్టాజాన వద్యాంగి మృష్టా హాటకవర్ణిని భర్తారమపి చక్రంధ లక్షణం చైవ సాయుధం. చక్రంధ అని వాడాడు మాటని వాల్మీకి మహర్షి. అంటే వికృతంగా అరిచినట్టుగా అరిచిందిట. అంటే ఆ పిలుపులో కామావేశం స్ఫోరకమయ్యిందన్నాడు. అలా అరుపు స్త్రీ అరవకూడదు. అలా అరిచింది అంటే ఏదో అశుభం జరగబోతోంది అనే ఉద్దేశ్యంగా చాక్రంధ అనే మాట వాడాడు వాల్మీకి మహర్షి. అందుకనే కావ్యం అంటే మీకు చెప్పాను ఎలాగా యుక్త్యా వ్యుత్పత్తి ఎందుకు వాడాడు ఆ యొక్క పదాన్ని అక్కడ అన్న విషయం కూడా తెలుసుకోవాలి రామాయణం చదివేటప్పుడు. అందుకనే పిలిచింది అన్న మాటని అలా మాట్లాడక్కర్లేదు, చాక్రంద అంటే అరిచింది అన్న టైప్లో చెప్పాడు. ఆ అరుపు కూడా విచిత్రంగా కామావేశాన్ని పొందినట్లుగా ఉందిట. పిలవగానే ఎవరు ఆహుయాహూయజ పునస్తం మృగం సాధువీక్షతే ఆగచ్చ శీఘ్రం వై ఆర్యపుత్ర సహ అనుజ. గమ్ముని రండి వేగంగా, మీకు ఒక మృగాన్ని చూపిస్తాను, మీరిద్దరూ కూడా రండి ఇక్కడికి చూపిస్తాను శీఘ్రంగా ఆగకుండా అన్నది. వెంటనే లక్ష్మణుడు రామచంద్ర ప్రభు ఇద్దరూ కూడా పర్ణాశ్రమంలోంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చారు సీతామాత దగ్గరికి. చూపించింది. చూడగానే రాముడు ఆశ్చర్యపోయాడు, పక్కన లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోయాడు. లక్ష్మణుడు చూడగానే కాస్త అనుమానం వచ్చింది లక్ష్మణస్వామికి ఈ మృగాన్ని. అన్నయ్య, శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్. కాస్త శంకించాట లక్ష్మణస్వామి. ఈ యొక్క జింక యొక్క రూపురేఖలను చూస్తూ ఉంటే, దీని నడవడిక చూస్తూ ఉంటే ఇటువంటి జింక ఈ భూమి మీద ఎక్కడా ఉండదు. ఇది నిజానికి ఒక మాయామృగం ఏమో అని నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే నేను ఇప్పటికే చాలామంది ద్వారా ఋషుల ద్వారా విని ఉన్నాను. ఏమిటి అంటే మారీచుడు ఈ మృగ రూపంలో ఈ చుట్టుపక్కల తిరుగుతూ ఋషుల్ని సంహారం చేసి తిరేస్తున్నాడు అని. నాకెందుకో ఈ మృగాన్ని చూస్తుంటే వీడు మారీచుడేమో నాకు అనిపిస్తోందన్నయ్య అన్నాడు. వీడు కామరూపాన్ని పొందాడు. కామరూపము అంటే గుర్తుపెట్టుకోండి, మనకి పురాణాలలో చాలా చోట్ల ఈ కామరూపం గురించి వినిపిస్తుందండి. మారీచుడు, శూర్పణక కూడా తను అనుకున్న కామరూపిణి అంటాడు వాల్మీకి మహర్షి. తను అనుకున్న రూపాన్ని పొందగలదు. వీడు కూడా అంతే, వాడు ఏ రూపాన్ని పొందాలనుకుంటే ఆ రూపాన్ని పొందగలడు, కామరూపాన్ని. భాగవతంలో చూడండి, పూతన అనేటటువంటి స్త్రీ చక్కటి సౌందర్యవతిగా రెడీ అయ్యి కృష్ణుణ్ణి లాలించి తన స్తన్యాన్ని ఇవ్వడానికి స్తన్యానికి ఆ యొక్క విషాన్ని పూసుకుని వస్తుంది. ఆవిడో కామరూపిణి. ఇలా మనకి పురాణాలలో చాలామంది కామరూపులు కనిపిస్తాడు. కంసుడు పంపించిన వాళ్ళందరూ కామరూపులే. ఈ కామరూపానికి ఉన్న అర్థం ఏమిటి? వాళ్ళు ఏ రూపాన్ని పొందాలనుకున్నారో ఆ రూపాన్ని పొందుతారు. కానీ దీంట్లో ఒక చిక్కు ఉందండి. ఈ చిక్కుని చూపించిన వారు ఎవరు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో ఆయన మాట్లాడతారు దీని గురించి. నిద్రపోతున్నప్పుడు కానీ, భోజనం చేసినప్పుడు కానీ, మైథునమునందు కానీ, శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు కానీ వీళ్ళు కామరూపాల్లో ఉండలేరు. ఈ 4 సమయాల్లో కూడా. అంటే నిద్రపోతున్నారనుకోండి, వాళ్ళు ఆ రూపాన్ని పొందమంటే ఉండలేరు. అలాగా మైథునంలో స్త్రీతో భోగిస్తున్నప్పుడు ఆ రూపంలో ఉండలేరు. భోజనం చేసేటప్పుడు, తినేటప్పుడు ఆ రూపంలో ఉండలేరు. వాళ్ళ నిజస్వరూపాలు బయటకు వచ్చేస్తాయి. చనిపోయినప్పుడు కూడా
అదే రూపం బయటకు వస్తుంది. అందుకని ఇక్కడ ఈ జింక ఏం చేస్తోందిట, మిగతా జింకలన్నింటితో పాటు కలిసి పచ్చిక మేస్తున్నట్లుగా కనిపిస్తుంది. లక్ష్మణుడు, విశ్వనాథ సత్యనారాయణ గారు లక్ష్మణుడు అంటాడు, వాల్మీకుల్లో లేదు కానీ ఆ ఆలోచన చాలా గొప్పదండి. అన్నయ్య, ఈ జింక పచ్చిక తినట్లేదేమో అని నాకు అనిపిస్తుంది అన్నాడు. ఎందుకుట, వీడు నిజంగా రాక్షసుడేనే కాబట్టి వాడు కనుక నిజంగా పచ్చికని తింటే వాడి రూపం బయటపడిపోతుందని వాడు తింటున్నట్టు నటిస్తున్నాడు అంటున్నాడు. చూడండి, ఇక్కడ గొప్ప మాట వాడతాడు ఆయన. పచ్చిక మేయబోదు, పచ్చిక మేయబోదు, అదొక వాటుక దొరకుండదు, ఆ రుచిన్ మెచ్చదు కన్నులన్. నిజానికి రాక్షసుడైతే గడ్డి తింటాడా? తిండుగా. వాడు ఆ గడ్డిని చూస్తేనే అసహించుకున్నట్లుగా చూస్తున్నాడు ఆ జింక రూపంలో. కాబట్టి ఆ రుచిన్ మెచ్చదు కన్నులన్ నమిలి మృంగదు, ఈ దశ వెట్టు వీనుగా ఇచ్చటి వార్తలన్ వినునోయేను వచించునుండగన్. నేను మాట్లాడుతున్న మాటలన్నీ దానికి వినిపిస్తున్నాయేమో అని నాకు అనుమానంగా ఉందన్నట్టు. ఎందుకు? అచ్చపు మైజిగుల్ వెలతే అయినవి ముందరి కాంతులపునే. దాని యొక్క తేజస్సు మనం మాట్లాడుకున్న తర్వాత కొద్దిగా తగ్గిందని నాకు అనిపిస్తుంది అన్నాడు. ఎందుకు తగ్గడం అంటే దానికి చెప్తున్నాడు. భీతి ముఖ్య వికారములు పేర్చినప్పుడు జంతువుల దేహకాంతులు సన్నగిల్లును. భీతితో ఉన్నప్పుడు, భయపడినప్పుడు, విచారము కలిగినప్పుడు ఆ జంతువుల యొక్క తేజస్సు కొద్దిగా తరుగుతుందిటండి. మరి మనం మాట్లాడుకున్న మాటలు దానికి ఏమర్థమయ్యాయో, మరి దాని తేజస్సు ఎందుకు కరిగిందో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. మృగములు మనుష్య భాషణములు ఎరుంగగలవో, ఇచట మృగభీతికి హేతువు ఇంకేమి కలదో. దీని భీతికి కారణం ఏమిటో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య, ఆలోచించి నువ్వు కూడా, నేను చెప్తున్నానని కాదు. ఆదిన్ నాకు అనిపిస్తున్నది ఏమిటో చెప్తున్నాను విను. ఆదిన్ గాదిజు యజ్ఞవేళను, ఆదిన్ గాదిజు యజ్ఞవేళను పరిత్యక్తుండు దాక్షిణ్య మర్యాద మంజులమూర్తిన్ అన్ననెరుంగండు. ఆ రోజు విశ్వామిత్రుడు యాగంలోకి వచ్చాడుగా వీడు మారీచుడు, వాడిని నువ్వు దయాదాక్షిణ్యాలు కలిగి చంపకుండా విడిచిపెట్టేశావు. ఆ విడిచిపెట్టడమే నువ్వు చేసింది తప్పన్నయ్యా. ఆ దెబ్బ యొక్క రుచి తగిలి ఆ కోపం మనసులో పెట్టుకుని మళ్ళీ ఈ రూపాన్ని పొంది ఇక్కడికి వచ్చాడు వీడు. ఆ నీచుడు మారీచుడు అంబాదాహంబున వైరమున్ హరిణ రూపంబూనగా పెద్ద పెంపేదన్ రెండవసారి ఇద్ది ఎగుజుమ్మి తీర్పగా నెంచడు. ఈ రూపంలో వచ్చి మళ్ళీ కక్ష సాధింపు చర్య చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అన్నయ్య, ఇంకొక సందేహం కూడా తెలుసా? దీని నడక చూడొక్కసారి. ఇది వరకు 2 కాళ్లపై ఏగు ప్రాణి, ఇది వరకు 2 కాళ్లపై ఏగు ప్రాణి, ఇప్పుడు 4 కాళ్లపై నెగవలసి వచ్చి పడన్. నిజానికి మారీచుడు రాక్షసుడు 2 కాళ్ళ మీద నడుస్తాడు. ఇప్పుడు వీడు సడన్గా 4 కాళ్ళ మీద నడుస్తున్నాడు. చూసావా? సన్నలీల పొంతన పెట్టుకోలేని తనము. ఒకేసారి 2 కాళ్ళ వాడు 4 కాళ్ళతో నడవాలి అంటే ఇబ్బంది కదండి. కాబట్టి ఆ నడకలో కూడా తేడా కనిపిస్తోంది అన్నయ్య, కాస్త ఆలోచించు నువ్వు. అక్కయ్య వదిన గారు అడిగారు కదా అని వెంటనే నువ్వు ఏదో వెళ్ళి తీసుకొచ్చేస్తాను అనుకోవడం కాదు. ఇక్కడ మాయావుల యొక్క సంచారం ఉన్నది. దట్ ఈజ్ గురువు అండి. గురువే మాట్లాడతాడు, అలాగ ఇంకెవరూ మాట్లాడరు. జీవితంలో గుర్తుపెట్టుకోండి. మోహంలో పడిపోయి మాయకి వసులైపోయి ఇదే శాశ్వతం అనుకుని దీంట్లో లంపటంతో తిరుగుతూ భార్యాపితృలు బంధువులు అనేటటువంటి వ్యవహారంలో వ్యాపారం వృత్తి ఉద్యోగం
వీటన్నింటిలో తలమునకలవుతూ మాయలో సంచరిస్తున్నాడు. మారీ మృగ మరీచి కింద. మారీ మృగ మరీచి అంటే ఏమిటండి? మారీచుడినే ఇక్కడ మారీ మృగ మరీచి కింద చూపించారు. మృగం, ఈ మరీచి మృగం అంటారు, ఎడారిల్లో ఉంటుంది. ఇది వేదాంతంలో చెప్తారు దీని గురించి చాలా బాగా. అది ఎడారిలో ఆకలి కోసం దప్పిక కలిగి తిన్న తర్వాత ఏదైనా నీటి కోసం పరిగెడుతుందిట. ఎడారిలో నీటి తెరల కింద కనిపిస్తాయి ఎండమావులు. ఆ ఎండమావులు చూసి నిజంగానే నీరు అనుకుని దాన్ని తాగాలి అని పరిగెడుతుంది. అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ నీళ్లు ఉండవు అక్కడ, మళ్ళీ కొంత దూరంలో కనిపిస్తాయి. మళ్ళీ దాని వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఆఖరికి ఎండలో పరిగెట్టి నీరు దొరక్క ఆ ఆశ చావక శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. మానవుడు కూడా అంతేనయ్యా. ఆశాజీవి మానవుడు ఎప్పుడూ కూడా ఆ ఆశతో ఎక్కడో లోపల ఆశని పెట్టుకుని దానికోసమే బ్రతుకుతాడు. నిజాన్ని తెలుసుకోలేడు, ఆ మాయలో పడతాడు. ఈ సీతమ్మ కూడా ఆ బాహ్యమైనటువంటి దృశ్యానికి, ఆ అందానికి వసురాలవుతోంది. ఇక్కడ హెచ్చరిస్తున్నాడు లక్ష్మణుడు. ఎందుకని? తాను గురువు కాబట్టి. దైవం ఎప్పుడూ మాట్లాడదండి, గుర్తుపెట్టుకోండి మీరు. కానీ మాట్లాడేవాడు గురువు. ఒరే ఇది నీకు మంచిది కాదు, నువ్వు పాడైపోతున్నావు. ఇందాక మారీచుడు కూడా అదే మాట్లాడాడుగా రావణాసుడితో. రావణ నువ్వు మడిసిపోతావు, జాగ్రత్త పడు. వినలేదు రావణాసురుడు. ఏమైంది? అలాగే ఇక్కడ కూడా గురువుగా లక్ష్మణుడు బోధ చేస్తున్నాడు. ఇది మాయా అని నాకు అనిపిస్తోందన్నయ్యా. విన్నాడనుకోండి, గురువు చెప్పిన మాట కృతకృత్యుడు అవుతాడు. ఒరే అది నీకు మంచిది కాదు, వెళ్ళకటువైపు అన్నప్పుడు ఆగిపోవాలి శిష్యుడు అనేవాడు. లేదు నాకు అది కావాలి అని వెళ్ళాడా, అది ఎప్పటికైనా ప్రమాదహేతు అవుతుంది. అందుకని మనం ఏదో ప్రతీదీ కూడా సుఖం అనుకుంటాం. నిజానికి ఆ సుఖాలు ఏమీ సుఖం కాదయ్యా. బాహ్యంగా వచ్చేటటువంటిది ఏది కూడా మనిషికి సుఖాన్ని ఇవ్వదండి. ఎవడైతే అంతర్ముఖుడవుతాడో వాడు తన పరమాత్మ దర్శన సాంగత్యం వల్ల సారూప్య సామీప్య భక్తిని పొంది హాయిగా జీవన్ముక్త స్థితికి వెళ్ళగలుగుతాడు. అది అసలైన ఆనందం. అది పరమాత్మతో పెట్టుకున్నటువంటి కనెక్షన్. ఈ కనెక్షన్ చాలా గొప్పది. ఇది పట్టుకున్న వాడికి ఇంకే వేటితోనూ సంబంధం అక్కర్లేదు. కానీ మొట్టమొదటిసారి ఇక్కడ సీతమ్మ యొక్క ప్రవర్తనలో మనకి మహర్షి ఏం చూపిస్తున్నాడు అంటే, ఒక మాయామృగమునికి చపలత్వం వల్ల ఆకర్షితురాలై సీతామాత పక్కన పరమాత్మ స్వరూపుడు, సకల గుణ సార్వభౌముడు, నిజానికి సకల గుణాలకి పెన్నిది, మానవుడిగానైనా చూడండి అంతకన్నా గొప్పవాడు మరొకడు ఉండడు. అలాంటి తన భర్త సకల గుణ శోభితుడు, అంతటి గొప్పవాడు, పక్కన అంత రాముణ్ణి పెట్టుకున్నా బాహ్యమైనటువంటి భోగానికి, దృష్టి ఆనందాన్ని కలిగించేటటువంటి వస్తువు మీద ఆకర్షితురాలయ్యింది సీతామాత. ఆకర్షితురాలయ్యి ఆవిడ అంటోంది, ఏమంటోంది అంటే, రామచంద్ర ఈ మృగాన్ని మీరు ఏ విధంగానైనా పట్టుకురండి. లక్ష్మణుడు అలాగే మాట్లాడతాడు. క్రీడార్థంనో భవిష్యతి, దాన్ని అయోధ్యకు వెళ్ళిన తర్వాత మన ఇంటిలో చక్కగా క్రీడా వస్తువు కింద మనం హాయిగా వదలచ్చు, మనం ఆడుకోవచ్చు దాంతో. జీవన్న ఎదితే భేది గ్రహణం మృగసత్తమ, ఒకవేళ అది మనకి ప్రాణాలతో దొరకకపోయినా చంపైనా తీసుకురండి అని అడిగింది. ఇది రౌద్రత్వంతో కూడుకున్న కోరిక. రౌద్రమైనటువంటి కోరికలు స్త్రీకి పనికిరావండి. అందుకనే భర్త అయినటువంటి వాడు కూడా భార్య ఏది కోరితే అది వెంటనే తీర్చేయకూడదు. కొన్ని కోరికలు మన యొక్క స్థాయికి తగినట్టుగా, లేకపోతే అది నలుగురికి ఇబ్బంది కలిగేటటువంటి కోరిక అయితే చేయకూడదండి. అదే విదుర నీతిలో చెప్తాడు. విదురుడు ఏమంటాడంటే, అనామ్నాయమలా వేద బ్రాహ్మణస్యా వ్రతం మలం కౌతూహలమలా సాధ్వి విప్రవాసమలా స్త్రియ. స్త్రీకి మాలిన్యం ఏమిటి అంటే
స్త్రీలకి విపరీతమైనటువంటి స్థాయికి తగినటువంటి భర్తని నాశనం చేసేటటువంటి, తనని తాను నాశనం చేసుకునేటటువంటి కోరికలు ఉంటాయే, ఆ కోరికలు స్త్రీకి మాలిన్యంతో సమానమైనటువంటివి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ రామచంద్ర ప్రభు చూపిస్తున్నారు ఆ విషయాన్ని. దాన్ని చంపైనా తీసుకురండి, తీసుకొస్తే దాని చర్మాన్ని అలంకారంగా వాడుకోవచ్చు, ఆసనంగా వాడుకోవచ్చు, చూడడానికి అంతటి చూడముచ్చటగా గొలుపుతున్నది ఈ యొక్క మృగము అన్నది. కామవృత్తమిదం రౌద్రం స్త్రీణామసదృశం మతం. వాల్మీకే చెప్తున్నాడు ఇక్కడ, వపుషాత్యస్య సత్వస్య విస్మయో జనితో మమ. తనకి కోరిక కలిగింది కదా అని అది రౌద్రమైనటువంటి కోరిక అయినా సరే కోరుకోవడం అనేటటువంటిది ఉందే, అది స్త్రీలకి సహజమైన స్వభావం. బాగా నచ్చిందనుకోండి, అది ఎంతటి ఖర్చు పెట్టదగిన వస్తువో కూడా ఆలోచించరు, అది మాకు కావాలని అడుగుతారట. అది స్త్రీల దగ్గర ఉన్నటువంటి సహజ లక్షణం. అది భర్తకి ఇబ్బంది కలిగిస్తుందా ఇబ్బంది కలిగించదా అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎదుటివారికి ఆ కోరిక వల్ల ఇబ్బంది కలుగుతుందా ఇబ్బంది కలగదా అని ఆలోచించే వాళ్ళు తక్కువ ఉంటారు. అలా ఆలోచించకుండా స్త్రీలు సహజంగా కోరికలు కోరతారు. కాబట్టి మృగం యొక్క ఈ చర్మం కోసం కుతూహలంతో నాకు కోరిక కలిగింది అనేటటువంటి మాట వాడింది సీతామాత. అందుకనే ఇక్కడ వాల్మీకి మహర్షి వారు చెప్తున్నారు, వపుషాత్యస్య సత్వస్య విస్మయోజనిత మమ. విస్మయ అనేటటువంటి శబ్దం వాడారు. విస్మయం అంటే ఆశ్చర్యం కాదు ఇక్కడ అర్థం. విస్మయ అంటే అర్థం ఏమిటి అంటే కోరిక అని అర్థం. అందుకనే ముందర కూడా దదృశు విస్మితాకార, ఋషులందరూ కూడా రాముణ్ణి కోరారుట ఆ రూపాన్ని చూసి. అలాగే విస్మిత అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ కోరిక కలిగింది సీతామాతకి అని చూడొచ్చు. దీన్ని బట్టి స్త్రీలకి వివేకరహితంగా కోరికలు కోరడం అనేటటువంటిది కూడదు అని శాస్త్రం చెప్తుంది. ఒక్కొక్క సంఘటనలో పురుషుడికి కూడా కలుగుతాయి. అది యుక్తాయుక్త విచక్షణతో ఆలోచించుకుని తీరాలి. పురుషుడికి కలిగితే వాడు భరించగలడు, కొన్ని స్త్రీలు భరించలేరుగా. అందువల్ల స్త్రీలు కష్టాలు పాలు కాకూడదని ముందుగా ఋషి ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఏమైంది, సీతామాత కోరుకోకూడనటువంటి వస్తువుని కోరుకుంది. ఒరే, నువ్వు ఒక స్వీట్ కనిపించింది, గులాబ్ జామ్ లేకపోతే లడ్డూ కనిపించింది, కలిపిస్తే ఏం చెప్తారు తల్లిదండ్రులు? పడిసం పడుతుంది, రాత్రి దగ్గు వస్తుంది, నీకు నువ్వు తినకూడదంటాడు. కానీ పిల్లవాడికి ఏమనిపిస్తుంది? నాకు అదే కావాలి, నేను అదే తింటానంటాడు. ఎందుకు? వాడికి అది నచ్చింది. కానీ నాలికకి రుచి అనిపించినటువంటి వస్తువు కడుపుకి చేటు. అది తిన్న తర్వాత పొద్దున్న తర్వాత రోజు నుంచి చాలా కడుపులో నొప్పులు అంటాడు, లేకపోతే ఇబ్బంది అంటాడు, అది అంటాడు. అంటే ఏది సుఖం అనుకున్నాడో అది తర్వాత రోజుకి వచ్చేటప్పటికి నష్టమైంది. అలాగే భౌతికమైనటువంటి సుఖాలన్నీ కూడా మనకి సుఖాలని అనిపించినా తర్వాత వాటి వల్ల నష్టాలు తప్ప వాటి వల్ల ఉన్నతి కలగదు మానవుడికి. ఏమవుతోంది? పరమాత్మ పక్కన ఉన్నా పరమాత్మని కాదని బాహ్య సుఖాన్ని కోరుకుంటే లంకలోకి వెళ్ళి కూర్చుంది. 10 తలల రావణాసురుడు బంధించాడు ఈ యొక్క స్త్రీని. అందుకనే పరమాత్మతో మమేకమైనటువంటి జీవాత్మ బాహ్యమైనటువంటి కోరికల ద్వారా శరీరం అనేటటువంటి లంకలో బందీకృతం అవుతున్నది, పరమాత్మకి దూరం అవుతున్నది. దీన్ని మళ్ళీ ఐక్యం చెయ్యాలంటే సాధన కావాలి, యోగి కావాలి. ఆ యోగం అనేటటువంటిది ఎలా చేస్తే మళ్ళీ జీవాత్మని పరమాత్మతో కలపాలో అది హనుమ ద్వారా మనకి సుందరకాండలో చూపిస్తారండి. గొప్పదైనటువంటి తత్వశాస్త్రం, యోగశాస్త్రం, వేదాంత శాస్త్రం అన్నీ మిళితమై ఉంటాయి రామాయణంలో. బయటికి మనుష్యుడి కథ, వ్యంగ్యంగా దైవం యొక్క స్వరూపం, తత్వత వేదాంత సంగ్రహం. రామాయణం ఇన్ని రకాలుగా మనిషికి దిశానిర్దేశం చేస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరమాత్మకి దూరం అయిపోకు. భగవంతుడు ఏమంటాడు? లక్ష్మణ, నిజమే, వాడు నిజంగా మారీచుడే కావచ్చు, అయితే ఏమిటయ్యా మనకి లాభమేగా. మారీచుడే అనుకో, నా చేతిలో చేస్తాడు బాణం వేస్తే. నిజంగా వాడు మారీచుడు కాకపోతే మీ అక్క వదిన గారు ఆనందిస్తుంది తీసుకొస్తే దాన్ని. భగవంతుడు కూడా అంతేనండి.
మనకి నష్టమైనటువంటివైనా మనం కోరతాం వెళ్ళి భగవంతుడిని, నాకు అది కావాలి ఇది కావాలి అని. కోరితే ఏమంటాడు భగవంతుడు కాదు అన్నాడుట. ఏ యదా మాం ప్రపద్యంతే మాం స్తదైవ భజామ్యహం, నువ్వు ఎలా నన్ను కోరితే నేను అలాగే నిన్ను అనుగ్రహిస్తాను రా అంటాడు. కానీ అది నువ్వు కోరాలా వద్దా భగవంతుణ్ణి, నువ్వు ఆ మార్గంలో వెళ్ళడం మంచిదా కాదా అని చెప్పేవాడెవరు? గురువు మాత్రమే. కాబట్టి గురువు చెప్పాడు లక్ష్మణస్వామి గురుముఖత, అయ్యా అది మాయ, అది మాయాలేడి, దాని జోలికి వెళ్ళొద్దు, వాడు రాక్షసుడు, వాడి వల్ల ప్రమాదం వస్తుంది. కానీ విధి అలా జరిగి ఉండాలి అని రాసి పెట్టి ఉంటే మానవుడు కూడా దానికి తల ఒగ్గవలసిందే. అంతేకాదు వచ్చినవాడు దైవమైనా దైవం మనుషుడుగా వచ్చాడు కాబట్టి విధికి తల వంచవలసిందే. కాబట్టి రాముడంతటి వాడికి తెలియదా? తెలుసు వచ్చినవాడు మారీచుడని, కానీ విధికి తల వంచాడు. ఆలోచన చెయ్యండి మీరు. రాముడు నిజంగా మానవుడే అనుకున్నా అతడు లక్ష్మణుడు పక్కన చెప్పున్నాడు వచ్చినవాడు మారీచుడని. మానుష్య బుద్ధితో తన భార్య కోరి తీర్చాలి అని మారీచుడైతే చేస్తాడు, లేకపోతే చంపి తీసుకొస్తాను, నువ్వు మీ వదిని గారి రక్షణ బాధ్యతని స్వీకరించు, నేను వెళ్తున్నాను అని చేతిలోకి బాణాన్ని తీసుకున్నాడు, ధనస్సును తీసుకున్నాడు, కవచం కట్టుకున్నాడు, ఖడ్గం పెట్టుకున్నాడు, బయలుదేరుతున్నాడు. ఈ దృశ్యాన్ని చూడగానే మహాభారతంలో వ్యాసుల వారు ఒక మాట అంటారు, అసంభవం హేమ మృగస్య జన్మ తదాపి రామో లులుభే మృగాయ ప్రాయ సమాపన్న విపత్తి కాలే దియోపి పుంసాం మలినా భవంతి. రాముడికి తెలియదా ఆ వచ్చినవాడు మారీచుడని మాయామృగమని? తెలుసు. తెలిసినా ప్రాయసమాపన్న ఒక విపత్తు అనేటటువంటిది దగ్గరికి వస్తోంది అంటే మానవుడికి, సమాపన్న విపత్తి కాలే ధీయోపి పుంసాం మలినా భవంతి, మనుషుల యొక్క చిత్తములు మలినాల్ని పొందుతాయి, వాడిని ఆ వైపుకే నడిపిస్తాయి. రావణాసురుడు నువ్వు వద్దన్నా మారీచుడు నేను ఆ పనే చేస్తానని ముందరికి వెళ్ళినట్లుగానే లక్ష్మణుడు వద్దని చెప్పిన సీతమ్మ వారు తనకి తానుగా నేను నాకు కావాలి అని నిలదీసింది. ఇది మానవ వ్యక్తిత్వంతో చూస్తే రామాయణం మనకి ఇలా అర్థం చేసుకోవాలండి. ఇక వ్యంగ్యంగా చూడండి, రావణాసురుడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ శక్తులు సంపాదించుకున్నాడు. ఇన్ని శక్తులు సంపాదించుకున్న రావణాసురుని సంహారం చేయాలంటే ఆ తపశ్శక్తిని మించినటువంటి తపశ్శక్తి మానవుడిగా వచ్చిన రాముడికి ఉండాలి. అంత తపశ్శక్తి సంపాదిస్తే కానీ రాముడు చంపలేడు. ఎందుకు? ఈయన మానవుడు కాబట్టి. దైవం అయితే ఆ శక్తి అలాగే ఉంటుంది, కానీ మానవుడిగా వచ్చాడు కాబట్టి, నేను మానవుడిని చెప్పుకుంటున్నాడు కాబట్టి తాను ఆ శక్తి సంపాదించాలి. కాబట్టి అరణ్యంలో 14 సంవత్సరాల పాటు తాపస వృత్తిని గడుపుతూ తపస్సు చేస్తూ మునులిచ్చినటువంటి తపశ్శక్తిని స్వీకరించి ఆయన రావణాసురుడికి చంపుదామనుకుంటే రావణాసురుడి యొక్క తపస్సుతో రామచంద్ర ప్రభు తపస్సు సరిపోలేదుట. సరిపోకపోతే ఏం చేశాడు? తన భార్య అయినటువంటి సీతమ్మని వాడు మాయామోహ దృష్టితో చూసేలాగా మాయా సీతని ప్రేరేపించాడు రామచంద్ర ప్రభు. ప్రేరేపిస్తే వాడు సీతాదేవి మీద మోహాన్ని పొందాడు. పొంది ఆ మాయాసీతని ఎత్తుకుని లంకలో పెట్టుకున్నాడు. ఒక పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించేటటువంటి స్త్రీని బలవంతంగా ముట్టుకుని ఎత్తుకుని లంకలోకి తీసుకువెళ్ళి అశోకవనంలో పెట్టి రోజు కూడా చూడకూడనటువంటి చూపులతో, మాట్లాడకూడనటువంటి మాటలతో ఆ యొక్క పాతివ్రత్య ధర్మం అవలంబించే స్త్రీని ఇబ్బంది పెట్టాడు. కాబట్టి వీడి తపస్సంతా తరిగింది, రాముడి తపస్సు పెరిగింది. వీడి తపస్సు ఎక్కడ తరిగిపోయింది? పరస్త్రీని తీసుకువచ్చి ఇబ్బంది పెట్టి ఆ యొక్క అశోకవనంలో కూర్చోబెట్టడం 1 సంవత్సర కాలం పాటు వాడి తపస్సు కిందకి దిగిపోయింది. నేనే వచ్చాను, ఇక నువ్వు నాశనం అయిపోయినట్టే అన్నాడు స్వామి హనుమ. అందుకనే సుందరకాండలో ఏదో పుణ్యం చేసేసాను అనుకుంటున్నావు రావణ, పుణ్యం చేసిన ఖాతా పుణ్యందే, పాపం చేసిన ఖాతా పాపందేరా. పుణ్యం వల్ల రాజ్యాధికారం వచ్చింది, గొప్ప భోగాలు వచ్చాయి, ఐశ్వర్యం వచ్చింది, అనుభవించావు, అయిపోయింది. కానీ ఋషుల్ని బాధించడం కానీ, యజ్ఞ విధ్వంసనం చేయడం కానీ, స్త్రీలను జరబట్టడం కానీ, దేవతల్ని బాధించడం కానీ
ఇలాంటి క్రూర దారుణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవించవలసిన టైం వచ్చింది, అనుభవానికి వచ్చాయి, నేనే వచ్చాను, ఇదే మొదలన్నాడు శంకుస్థాపన. కాబట్టి ఎవరికైనా జీవితంలో పుణ్యం చేస్తే పుణ్యానికి తగ్గట్టు పుణ్యం ఫలితం వస్తుంది. దానికి ఏదో ప్రాయశ్చిత్తం చేసేసుకుని ఏదో పాపానికి పుణ్యం చేసేస్తే ఇది తరిగిపోదండి. ఈ పాపం కాదా ఇలాగే ఉంటుంది, దీన్ని కూడా అనుభవించాలి. పుణ్యం చేయడం వల్ల మంచి ఐశ్వర్య సంపన్నుడు అయ్యావు, కానీ పాపం కూడా ఉంది, అందువల్ల సకల రోగాలు నీ ఒంట్లో పెట్టి ఎంత సుఖభోగాలు ఇచ్చినా ఏమీ తినకుండా చేస్తాడు భగవంతుడు. కాబట్టి ఆలోచించాలి మానవుడు అనేవాడు. పాపము పుణ్యము రెండూ కూడా మానవుడుగా వచ్చిన తర్వాత అనుభవించి తీరాలి. దానిని యుక్తాయుక్త విచక్షణతో ఆలోచింపజేసుకుని గురుముఖత గొప్ప విషయాలు తెలుసుకుని గురువుని అనుసరించి తాను ముముక్షుత్వాన్ని పొందితే ఇటువంటి బాధల నుంచి విముక్తై మోక్షవృత్తిని పొందుతాడు. అందుకోసం చూపిస్తోంది నీకు రామాయణము. కాబట్టి జాగ్రత్త సుమా, జీవితంలో ఏది పడితే అది కోరేసుకోకు, నువ్వు పెడదారులు పట్టకు, నీకు అనవసరమైన వాటి జోలికి వెళ్ళకు, అంతా నాకు కావాలని అనుకోకు, నలుగురికి నీతో పాటు అందరినీ కూడా దైవీ సమానంగా చూడు. అందుకు చెప్పారు శాస్త్రంలో, ఇలా బ్రతుకు, ఇలా బ్రతుకు, ఇలా బ్రతుకు. ధర్మంగా బ్రతికితే నీ వల్ల ఎదుటివాడికి ఇబ్బంది కలగదు. కాబట్టి ఏమిటి అంటే అండి, నిజానికి అది మాయామృగం అని తెలిసినా వెళ్తున్నాడు రాముడు ఈరోజు. ఎందుకు వెళ్తున్నాడయ్యా? విధిని అనుసరించాలి తప్ప విధిని మనం ఎదురించలేం కాబట్టి. అందుకనే ధర్మరాజు మహాభారతంలో రాజసూయ యాగం చేశాడు. రాజసూయ యాగం అయిపోయిన తర్వాత ఒకరోజు వ్యాసుల వారు వచ్చారు ధర్మరాజును కలవడానికి. అయ్యా మహాత్మా, ఊరకరారు మహాత్ములు మీరు వచ్చారు, మీ దర్శనం నేనే వచ్చి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు కూర్చోండి, ఆసీనులు అవ్వండి అన్నాడు. నాకు సందేహం ఉంది, మిమ్మల్ని అడుగుతాను చెప్పండి అన్నాడు. చెప్పమన్నారు వ్యాసుల వారు. ఇంత గొప్పదైనటువంటి రాజసూయ యాగం జరిగింది కదా, ఇంతటి రాజసూయ యాగంలో శిశుపాల వధ అనేటటువంటిది జరిగింది, ఇది ఏదైనా కీడును శంకిస్తోందా? ఇలాంటి యాగంలో ఈ యొక్క మరణం అనేటటువంటిది ఎందుకు అంటే, ఏదైనా సరే యజ్ఞమైనా యాగమైనా అది పవిత్రమైనటువంటి క్రతువు అండి. అలాంటి సమయాల్లో ఇలాంటి విపత్కర సందర్భాలు ఎదురైతే కీడును శంకిస్తారు అందరూ. అందువల్ల ఏమైంది, ఆ కీడు జరుగుతుందేమో అని భయంతో అడిగాడు ధర్మరాజు వ్యాసుడిని. అన్నాడు వ్యాసుడు, చక్కటి ప్రశ్న అడిగావు నాయన, దీని ఫలితం ఇప్పుడు ఉండదు, ఇక్కడి నుంచి 13 సంవత్సరాల అవతల ఉందన్నాడు. ఏమిటని? ఏ రాజులు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో భూమండలంలో వీళ్ళందరూ శరీరాలను విడిచిపెట్టేస్తారు. సకల రాజుల యొక్క వినాశనము, ప్రజా వినాశనము జరుగుతుంది దీనివల్ల. నీకు ఒక రోజు కలలో ఈశ్వరుడు దక్షిణ దిక్కు వైపు నంది మీద కూర్చుని వృషభారూఢుడై నీకు ఆ కపాలధరుడైనటువంటి ఈశ్వరుడు నీకు దర్శనమిస్తాడు. ఆయన దర్శనం చేసిన రోజే నీకు వీళ్ళకందరికీ వినాశనం జరుగుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోమన్నాడు. ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో, నీ వల్లే జరుగుతుంది ఈ వినాశనం కూడా అన్నాడు. ధర్మరాజు కంగారు పడ్డాడు. కంగారు పడి ఏమన్నాడు అంటే, అయితే ఈ రోజు నుంచి నేను శపథం చేస్తున్నానన్నాడు. ఏమిటా శపథం? ఈ రోజు నుంచి మా దాయాదులు ఎవరైనా సరే ఏది చెప్పినా అది నేను చేస్తాను. వాళ్ళు ఏ పని చెప్పినా అలా చేస్తే ఇంక వాళ్ళతో నాకు గొడవ ఉండదుగా, గొడవ ఉండకపోతే ఇంక యుద్ధం ఉండదుగా, యుద్ధం లేకపోతే ఎవరూ చనిపోరుగా. కాబట్టి మా దాయాదులు ఏది చెప్పినా నేను చేస్తానని శపథం చేశాడు. అదే కొంప ముంచింది ధర్మరాజు. ఎందుకు? రావలసినటువంటి విధి ఎలాగైనా నడిపిస్తుంది మనిషిని ముందరికి. రావాలి, నువ్వు వచ్చి జోదం ఆడాలని ఆ యొక్క విదురుణ్ణి పంపించారు. రాను అంటే నన్ను అనకూడదు, ఎందుకంటే ఆల్రెడీ శపథం చేసున్నాడు. ధర్మరాజుకి వ్యసనం అండి జోదం అంటే, అందుకోసం వెళ్ళాడంటారు. అసలు భారతం చదివి చేస్తేగా నువ్వు చెప్పాడు ఈ యొక్క విధానం, నాదు తను ప్రతిజ్ఞ చేశాడు, మా దాయాదులు పిలిస్తే కాదు అనను. పిలిచారు, చాలా రాఘవయ్య కాసేపు కూర్చో, మనం జోదం ఆడదాం. జోదం ఎందుకండి, మంచి చక్కటి ప్రసంగం మాట్లాడుకుందాం, లేకపోతే కథా కాలక్షేపం చెప్పుకుందాం. ఈ జూదాలన్నీ కూడా విపత్కర హేతువులు, కొట్టుకోవడానికి దారవుతాయి, వద్దన్నాడు. అదేమనుకోకు, నీకు రాకపోతే రాదని చెప్పు, కానీ జూదాన్ని అవమానించబోకన్నాడు శకునిగాడు. బయలుదేరుతూనే
కౌరవుల దగ్గరికి ధర్మరాజు పాండవులతో పాటుగా ద్రౌపదిని కూడా సిద్ధం కమ్మన్నాడు. ఎందుకు చెప్పాడు విదురుడు, ఈ ప్లాన్ ఇక్కడితో వెళ్ళదయ్యా, నీ భార్యని అవమానించేదాకా వెళ్తుంది ఈ ప్లాను. వాడు దుర్మార్గుడు, తన భార్యకి కూడా అవమానం జరుగుతుందని తెలిసినా ధర్మరాజు ఆ యొక్క పాచికలు ఆడడానికి, జూదం ఆడడానికి తన భార్యను కూడా సిద్ధం చేసుకుని ఎలా బయలుదేరాడో, రాముడికి వాడు మారీచుడనే తెలిసినా సీతాపహరణం జరుగుతుంది దీనివల్ల అని తెలిసినా విధికి తల వంచి రాముడు బయలుదేరాడు ఆ యొక్క జింకని వేటాడడానికి. చూడండి, చాలా దూరం తీసుకుపోయింది రాముణ్ణి. కొంతసేపు కనిపిస్తోంది, కొంతసేపు కనిపించట్లేదు. పైకి ఎగురుతోంది, కిందకి వెళ్తోంది. ఆ యొక్క తుప్పలలోనూ వాటిల్లో నుంచి వెళ్తోంది కనిపించకుండా. అలా చాలా దూరం తీసుకుపోయిందిట ఎక్కడికో రాముణ్ణి. అలిసిపోయాడు రామచంద్ర ప్రభు. ఒక వృక్షపు ఛాయ కింద కూర్చున్నాడు. దూరంగా మళ్ళీ కనిపించింది మెరుస్తూ. మళ్ళీ దాని వెనకాల పడ్డాడు. ఇక దీన్ని ఉపేక్షించకూడదు, ఇది దొరికేలా లేదు, దీన్ని సంహారం చెయ్యాలి అని అనుకున్నాడు. వెంటనే సంహారం చెయ్యాలనుకుని చేతిలోకి బ్రహ్మాస్త్రంతో కూడిన సమానమైన ఒక బ్రహ్మగారితో చేత నిర్మించబడినటువంటి ఒక బాణాన్ని తీసుకున్నట్ట రామచంద్ర ప్రభు. దాన్ని అభిమంత్రించాడు. అభిమంత్రించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టి ఆ మృగాన్ని కొట్టాడు. ఒక్కసారి ఈ బాణం తగలగానే ఆకాశం అంత ఎత్తు ఎగిరిందిటండి ఈ మృగం. ఎగిరి ఒక్కసారి కింద పడింది. కింద పడగానే మృగం వల్ల మారీచుడి కింద మారిపోయాడు. నల్లటి శరీరంతో విచిత్రమైనటువంటి భుజకీర్తులు ధరించున్నటువంటి ఈ రాక్షసుడు ఒక్కసారి గట్టిగా ఆ భూమిని తగులుకున్నాడు వచ్చి. వాడికి వెంటనే గుర్తొచ్చింది, మైండ్లో వెలిగింది లైటు. ఏమిటా, ఓ ఇప్పుడు నన్ను ఏమని పిలవమన్నాడు రావణాసురుడు? హా సీత, హా లక్ష్మణ. ఎవరి గొంతులో పిలవమన్నాడు? రాముడి గొంతులో పిలవమన్నాడు. వెంటనే హా సీత, హా లక్ష్మణ అంటూ రాముడి వాయిస్ని మిమిక్రీ చేశాడు. మాయావి కదండి వాడు. కంగారు పడ్డాడు రాముడు. వీడి మాట విని కొంపతీసి సీత కనుక లక్ష్మణుని పంపదు కదా, ఇక్కడికి పంపితే అతను మళ్ళీ సీతకు అపాయం కలగవచ్చు కదా అని దిగులు చెందుతున్నాడు రాముడు. చూడండి, పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు అంటారు శాస్త్రంలో. ఒక మాట ఉంది, ఈ మాట. వాడు నిజానికి అంత రామసాంగత్యంతో అంత బుద్ధిగా ప్రవర్తిస్తున్నా వాడి బుద్ధి మార్చుకోలేదు. చూసారా మారీచుడు. నిజానికి రావణాసురుడు అలా చెప్పి పంపించాడు అనమని. రాముడి చేతిలో చచ్చిపోతాడని వాడికి తెలుసు. తెలిసినప్పుడు ఇంకెందుకు ఇబ్బంది, అలా అనడం ఎందుకు? వాడి మాయని వాడు చూపించాడు. అంతేకాదు, నిజానికి వాడు పోనీ వాగ్దానం చేశాడు రావణాసురుడికి అలా అరుస్తాను అని. అంటే వాడు వాగ్దానం కూడా చేయలేదు. నువ్వు అనకపోతే చంపేస్తానని బెదిరించి తీసుకొచ్చాడు రావణాసురుడు. అలా బెదిరించి తీసుకొచ్చినా వాడు చేయాల్సిన చేష్టం వాడి మాయని వాడు చూపించాడు. అందుకనే బుద్ధి అనేటటువంటిది కొంతమందికి మారదండి అది. అందువల్ల మారీచుడు వాడు చెయ్యాల్సిన విధంగానే అలా చెయ్యగానే కంగారు పడ్డాడు రామచంద్ర ప్రభు. తద్దేహ దుస్థితం తేజ సర్వలోకస్య పశ్యతః రామమేవావిశత్ దేవాః విస్మయం పరమాంగతః. భయాత్మక రతితో, భయంతో, రాముడంటే భయంతో అరిచాడు. రామమయాంతఃకరణం కలిగినటువంటి వాడు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇంకా రాముడు తప్ప మరొకటి కనిపించట్లేదు వాడికి. ఆ రామమయంతో అయిపోయింది, అంతఃకరణం అంతా రామమయమే వాడిది. అందువల్ల ఆ సంపాదించినటువంటి రామానుగ్రహం సంపాదించిన మారీచుడు కృతకృత్యుడే అయ్యాడు. వాడికి ఆ రామానుగ్రహం కలిగింది, ఇందులో సందేహం లేదని మాత్రం చెప్పారు. మారీచుడి యొక్క మాయాధ్వని వల్ల రాముడు సందేహించాడు. మహావిక్రమవంతుడైనటువంటి రామమూర్తికి ఎవ్వరి రక్షణ అక్కర్లేదని, ఇక్కడ నీ రక్షణ ముఖ్యమని బ్రతిమలాడి ప్రార్థించాడు లక్ష్మణస్వామి. సీతాదేవి మీ అన్నగారికి ఏదో అయ్యింది, మొత్తానికి అరిచారు, ప్రాణాపాయంలో ఉన్నారు, నువ్వు వెళ్ళు. అమ్మా, ఘటన సమర్థుడమ్మా రాముడు అంటే ఏదో అనుకుంటున్నావు నువ్వు. తలుచుకున్నాడా ఈ ముల్లోకాల్ని కూడా నిర్జించగలడు. దేవతలు సైతం ఆయన ముందు నిలబడలేరు. మా అన్నగారంటే ఏమిటో నాకు బాగా తెలుసు, కాబట్టి నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, అది రాక్షసమాయ అన్నాడు లక్ష్మణుడు.
చూడండి, దుర్భాషలాడిందండి సీతామాత. నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చి ఉండి ఉంటావు, అన్నగారికి అంతటి ప్రమాదం వచ్చి పడినా నువ్వు వెళ్లకుండా ఉన్నావు అంటే నీ మనసులో ఏదో దుర్బుద్ధి బయలుదేరిందని. భరతుడే నిజానికి నిన్ను ఇక్కడికి పంపించి ఉంటాడు, జాగ్రత్తగా అన్నగారిని మట్టుబెట్టు అని. నీ యొక్క ఆలోచనలు ఏమీ కూడా జరగవు లక్ష్మణ, గుర్తుపెట్టుకో అంది సీతామాత. చూడండి, నువ్వు దుష్టుడివి అంది, పరమ దుర్మార్గుడివి అంది లక్ష్మణస్వామి. కళ్ళు అరుపెక్కాయండి లక్ష్మణుడికి. మా వదిన గారైనా ఇలా మాట్లాడేదనుకున్నాడు. పర్వతం మీదకెక్కి కిందకి దూకుతాను కానీ, నదిలో దూకేస్తాను కానీ, విషం తాగుతాను కానీ పరపురుషుణ్ణి తాకనంది. ఇంకా అవమానించింది. పిభామివ విషం తీక్షణం ప్రవేక్ష్యామి హుతాసనం, అగ్నిలో అయినా దూకుతా, నత్వహం రాఘవాధన్యం కదాపి పురుషం స్పృశే. ఏమయ్యా, రాముణ్ణి తప్ప అన్య పురుషుణ్ణి నేను తాకను. జగన్మాత భూజాత సకల సద్గుణోపేత మాయమ్మ జానకీమాతేనా ఇలా పలుకుతున్నది అనుకుని లక్ష్మణుడికి అనుమానం కలిగింది. అసలు సీత కాదు ఈవిడ సీత రూపంలో ఉన్నటువంటి ఇంకెవరైనానా అని అనుకుంటున్నట్ట. కూర్మ పురాణంలో చెప్తారు ఈ మాట, వాల్మీకంలో లేదు. కూర్మ పురాణంలో ఏముంది అంటే, రామస్య సుభగాం భార్యాం రావణో రాక్షసేశ్వర సీతాం విశాలనయనాం చకమే కాళనోదిత గృహీత్వా మాయయా వేషం చరతీం విజనే వనే సమాహర్తుం మనశ్చక్రే తాపస కిలకామిని. సీతగా మాయాసీత వేషంలో చరిస్తున్నటువంటి మాయాశక్తిని చూసి మోహించాట రావణాసురుడు. అంటే అక్కడ ఉన్నది ఒరిజినల్ సీతాదేవి కాదు, ఆవిడ మాయాస్వరూపం, మాయా చిచ్చక్తి స్వరూపము అని చెప్తుంది దేవీ భాగవతం. మాయాశక్తి ఎవరిది? ఇది కూడా అమ్మవారి యొక్క శక్తే, కానీ మాయాస్వరూపంతో చరిస్తున్నది. వ్యంగ్యభావంలో చెప్తున్నాను రామాయణం, గుర్తుపెట్టుకోండి, దైవీ దృష్టిలో చెప్తున్నాను రామాయణం. అయితే అంతకు ముందే రాముడు ఏం చేశాట అంటే సైగ చేశాట సీతామాతకి, నువ్వు అగ్నిలో ప్రవేశించు. ఇప్పటికీ మనం పంచవటి వెళ్తే అక్కడ కపిల నది ప్రవహిస్తుంది, గోదావరిలో కలుస్తూ ఉంటుంది. అక్కడ 3 గుండాలు ఉంటాయి, బ్రహ్మగుండము, విష్ణుగుండము, రుద్రగుండము అని. ఈ గుండాల్లో అగ్నిని ప్రజ్వలింపజేసుకుని 3 త్రిమూర్తులు ప్రత్యక్షమైతే వాళ్ళని ప్రార్థన చేస్తే 3 త్రిమూర్తులు యొక్క సమక్షంలో అగ్నికి సాక్షిగా సీతాదేవి అందులోకి ప్రవేశించింది అని చెప్తారు అక్కడికి వెళ్తే కథ. అందువల్ల సీతాదేవి ముందుగానే అగ్నిప్రవేశం చేసి మాయాసీతని ఇక్కడ ఉంచింది. ఇదే భవిష్యోత్తర పురాణంలో చెప్తారు, ఈ మాయాశక్తే ఈ వేదవతిగా వచ్చింది అని చెప్తారు. ఈ వేదవతి ఎవరండి? కుశధ్వజుడు యొక్క కూతురు. పుట్టిన తర్వాత ఈ పిల్లని శ్రీ మహావిష్ణువుకే ఇచ్చి వివాహం చేద్దాం అనుకున్నట్ట. సకల వేదాలని కూడా నిరంతరము ఎవరైతే అధ్యయనం చేస్తున్నాడో ఆ కుశధ్వజుడికి పుట్టిన పిల్ల కాబట్టి వేదాలు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు వచ్చి పుట్టింది కాబట్టి వేదవతి అని పేరు పెట్టాడు. ఆ వేదవతిని విష్ణువుకి ఇచ్చి వివాహం చేద్దాం, ఇంకెవరికీ కాదు అని విష్ణువు కోసం తపస్సు చేసింది ఈ పిల్ల. తపస్సు చేస్తే రావణాసురుడు ఆకాశంలో వెళ్ళిపోతూ తపస్సు చేస్తున్న ఈవిడ్ని చూసి బలత్కారం చెయ్యబోయి ఆవిడ్ని ముట్టుకున్నాడు. ముట్టుకోగానే పరస్త్రీ పురుషుడు యొక్క శరీరాన్ని నాకు తగలడం వల్ల నేను అగ్నికి ఆహుతైపోతున్నానని, నేను నీ యొక్క వంశాన్ని నిర్మూలన చేస్తానని శపథం చేసి అగ్నిలో ప్రవేశించింది ఆవిడ. ఆ వేదవతి ఆ రోజు ఇచ్చిన శపథమే ఈరోజు మాయాశక్తి రూపంలో వచ్చి ఇక్కడ ఆవిడ నిలబడింది అన్నట్లుగా మనకి కూర్మ పురాణం, ఆ యొక్క దేవీ భాగవతం, భవిష్యోత్తర పురాణం మొదలైనటువంటి పురాణాలన్నీ చెప్తున్నాయి. లక్ష్మణుడికి కూడా అనుమానం వచ్చింది, నిజానికి ఈవిడ మా వదిన గారేనా అన్నట్లుగా. అమ్మా మాట్లాడకు, ఇంక వెళ్తున్నానన్నాడు. వెళ్తున్నానని ఇక్కడ ఆయన వెళ్తూ చూడండి, తతస్థు సీతామభివాద్య లక్ష్మణ కృతాంజలి కించిదభిప్రణమ్య, కొద్దిగా ఇలా వంగి నమస్కారం చేశాట, పూర్తిగా వంగలేదుట. ఎందుకు? కొద్దిగా వంగడం అనేటటువంటి మాటలో ఇక్కడ కొద్దిగా కోపాన్ని ప్రదర్శించాడు లక్ష్మణుడు అని చూపిస్తున్నారు వాల్మీకి. కాబట్టి కోపంగా సూచించబడింది.
వెనక్కి తిరిగి వదిన గారి కేసు చూసుకుంటూ వెళ్ళాట. వెళ్ళం కూడా శ్లక్ష్ణ కాషాయ సంవీష సికీ ఛత్రి ఉపావసి. ఈలోపు రావణాసురుడు వస్తున్నాడు. వెనక్కి చూసుకుంటూ వెళ్ళడం ఏమిటండి అంటే ఈవిడ మా వదిన గారేనా అని సందేహిస్తూ వెళ్తున్నాడు. వెనక్కి తిరిగి చూసుకుంటూ వదిన గారు. లక్ష్మణస్వామి లక్ష్మణుడు దగ్గర వచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా అండి, గమ్ముని నిందావాక్యాలని కానీ పరుషమైన వాక్యాలని కానీ ఆడవాళ్ళు పలికితే వాటిని భరించలేడు, వాళ్ళని ఏమీ అనలేడు, తిరిగి తాను బాధపడిపోతాడు. కిష్కిందలో కూడా అదే జరుగుతుంది తార దగ్గర లక్ష్మణుడికి. నిజానికి కోపానికి గురైనటువంటి స్త్రీ పలికినటువంటి మాటల్ని లెక్క చేయకూడదు లక్ష్మణ అంటాడు ముందర రాముడు. నువ్వు అలా మాట్లాడే వాళ్ళ మాటలు పట్టుకుని నువ్వు వచ్చేయకూడదు, నువ్వు చేసింది తప్పు అంటాడు. కాబట్టి చూడండి ఇక్కడ వెంటనే లక్ష్మణుడు వెళ్ళాడు. వెళ్ళగానే త్రిదండి సన్యాస వేషంలో వచ్చాడు రావణాసుడు. భవతీ భిక్షాందేహి అన్నాడు. చూసింది ఆవిడ. ఇప్పుడు ఈవిడ పాతివ్రత్య ధర్మంతో ఉంది. బ్రాహ్మణశ్చ అతిథి శ్లేష అనుక్తోసి శపేతమాం ఇది ద్వాత్వా ముహూర్తంతో సీతావచనమబ్రవీత్. పరపురుషుడు నిజానికి వచ్చినవాడు, కానీ యతి రూపంలో ఉన్నాడు సన్యాసి కింద. అయ్యా నువ్వెవరివి అని అడిగింది. ఆయన అడిగాడు నువ్వెవరమ్మా అని. ఆవిడ సమాచారం అంతా చెప్పింది. అయితే మాట్లాడచ్చా అలాగా పరపురుషులతో అంటే ఇక్కడ శంఖస్మృతిలో ఒక మాట చెప్తారు, నా పరపురుష మాభిభాషేత అన్యత్ర వణిక్ ప్రవ్రాజిత వైద్య వృద్ధేభ్య. పరపురుషులతో పతివ్రత అయినటువంటి స్త్రీ ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అంటే వ్యాపారస్తులతో మాట్లాడచ్చుట, 2 సన్యాసులతో మాట్లాడచ్చుట, 3 వైద్యులతో మాట్లాడచ్చుట, 4 ఆ యొక్క వృద్ధులతో మాట్లాడచ్చు. కాబట్టి సీతాదేవి వచ్చినవాడు సన్యాసి కాబట్టి ఆయనకి సమాధానం చెప్తోంది. దుహితా జనకస్యాహం మైథిలిస్యా మహాత్మనః సీతానాం నాస్మి భద్రంతే రామస్యా మహిషీ ప్రియ ఉషిత్వా ద్వాదశస్సమాహ ఇక్ష్వాకూణాం నివేశనే భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని. నేను జనక మహారాజు గారి కూతుర్ని, నాగటి చాలు ఎందు పుట్టాను కాబట్టి నా పేరు సీత అన్నారు. నేను రామచంద్ర ప్రభువుని వివాహం చేసుకున్నాను. నేను మనుష్య భోగాలన్నీ కూడా 12 సంవత్సరాల పాటు అనుభవించాను అయోధ్యలో. తరువాత తండ్రి గారికి ఇచ్చిన మాట కోసం రామచంద్ర ప్రభు నన్ను లక్ష్మణస్వామిని వెంట పెట్టుకుని అరణ్యాలకు వచ్చేశాడు. అలా వచ్చే సమయానికి మమ భర్త మహాతేజ వయసా 25. మా భర్త యొక్క వయస్సు 25 ప్లస్ కాహ అంటే 3 సంవత్సరాలు, 28 సంవత్సరాల వయసు మా భర్త అరణ్యానికి వచ్చేటప్పుడు. నాది 18 వర్షాన్ని మమ జన్మని గణ్యతే. ఋషులు ఎవరైతే నేను పుట్టినప్పటి నుంచి లెక్కించారో అప్పటి నుంచి కూడా నా వయసు అరణ్యాలకి వెళ్ళే సమయానికి 18 సంవత్సరాలుగా చూపించారు. అంటే 12 సంవత్సరాలు తీసేయండి అయోధ్యలో గడిపిన కాలాన్ని. 6 సంవత్సరాలకి సీతామాతకి వివాహం అయింది. 6 సంవత్సరాలకి సీతాదేవికి వివాహం ఎలా కుదురుతుందండి అంటే ఆవిడ తేజో వయస్కురాలు, అంటే యోని గర్భంలో పుట్టినటువంటి స్త్రీ కాదు. పుట్టగానే సాయంత్రానికి పెళ్ళీడుకు వచ్చినటువంటి వయసు కింద మారిపోయింది అమ్మవారు. అందువల్ల తేజసానాం న వయస్సమీక్షతే. అందువల్ల పుట్టినప్పటి నుంచి ఆవిడ్ని స్వయంవరం ప్రకటించాడు జనకుడు. అందువల్ల వివాహం సమయానికి ఆవిడికి 6 సంవత్సరాలు, అరణ్యవాసం చేసే సమయానికి 18 సంవత్సరాలు ఆవిడ. అయ్యా ఇప్పటికి 13 సంవత్సరాలు పూర్తయ్యే మేము అరణ్యానికి వచ్చిన తర్వాత ఇది 14వ సంవత్సరం. ఉన్నట్టుగా చెప్పింది. చెప్పిన తర్వాత అయ్యా మహాత్మా మీరెవరు, మీ పేరు గోత్రాలు చెప్పమని. ఈయన చెప్తున్నాడు, కదా వైశ్రవణం దేవం సర్వభూతనమశ్రుతం భ్రాతరం వ్యపదిశ్యత్వం అశుభం కర్తుమిచ్చసి. నేను రాక్షసరాజు అయినటువంటి రావణాసురుణ్ణి నా యొక్క అసలు స్వరూపాన్ని చూపిస్తున్నాను చూడమన్నాడు. అలాగే నిన్ను చూసి మోహించానన్నాడు. నా రాజధాని సముద్ర మధ్యలో ఉన్నటువంటి లంకానగరం అన్నాడు. నేను వివస్వ మహర్షి యొక్క వైశ్రవణ మహర్షి యొక్క పుత్రుణ్ణి, కుబేరుడు యొక్క సోదరుణ్ణి అని చెప్పాడు. చెప్పి సర్వభూతాలు కూడా నన్ను చూసి నమస్కరిస్తాయి, కుబేరుడు నన్ను చూసి చేతులు కట్టుకుంటాడు అని ఏదో గర్వంగా చెప్పుకున్నాడు. సీతామాత అంది వెంటనే, ఒరే రాక్షసాదమా, కపటి సన్యాస వేషంలో నా దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటల్ని మాట్లాడుతున్నావు. పైగా విశ్రవస ఋషి యొక్క కుమారుణ్ణని చెప్పుకుంటున్నావు, కుబేరుడు యొక్క సోదరుణ్ణని చెప్పుకుంటున్నావు. నిజానికి నీలాగా రాక్షసులకి క్రూరుడైనటువంటి స్వభావం అనేటటువంటిది సహజం. నువ్వు రాజుగా ఏ రాజుగా అయితే నువ్వు ఉన్నావో ఆ రాక్షసులందరూ కూడా భవిష్యత్తులో మరణించక తప్పదండి.
అభిగమ్య సుదుష్ణాత్మ రాక్షస కామమోహిత. కామమోహితుడై ఉన్నటువంటి ఈ యొక్క రాక్షసుడు ఈవిడ్ని రోహిణిని బుధుడు ఎలా పట్టుకున్నాడో ఆకాశంలో, అలా మాతృస్వభావం కలిగినటువంటి ఈ యొక్క అమ్మని ఒడిసి పట్టుకున్నట్ట రావణాసురుడు. భయచికితురాలైపోయింది ఆ స్వరూపాన్ని చూసి. 10 తలలు వచ్చాయిట, 20 చేతులు వచ్చాయిట. వెంటనే స్పృహ తప్పి పడిపోతూ ఉంటే ఎడమ చేతితో చుట్టు పట్టుకున్నట్ట, కుడి చేతితో తొడల దగ్గర భాగంలో పట్టుకుని పైకెత్తాడు. ఆవిడ ఎందుకు ఎత్తగలిగాడు, ఎలా ముట్టుకోగలిగాడు అంటే మాయాసీత కాబట్టి ఎత్తుకోగలిగాడు అన్నాయి పురాణాలు. స్కాందాది పురాణాల్లో ఏం చెప్పారు అంటే పూర్తిగా వాల్మీకి వివరించలేదు, కానీ ఛాయాగ్రహణం చేశాడు అని మిగతా పురాణాలు చెప్పాయి. ఏదైనా వాల్మీకి చెప్పింది మనం ఇక్కడ తీసుకోవాలి కాబట్టి తల భాగాన్ని తొడల భాగాన్ని పట్టుకుని లేపాడు, తన రథంలో వేసుకున్నాడు, ఆకాశంలోకి ఎగిరాడు. ఎగరగానే గింజుకుందండి. స్పృహ వచ్చిన తర్వాత గింజుకుని అరుస్తోంది, ఓ వనదేవతలారా మీరైనా చెప్పండి రామచంద్ర ప్రభువుకి ఈ కిరాతకుడు నన్ను ఎత్తుకుపోతున్నాడని. ఈ మాటలన్నీ వినిపిస్తూ ఉండగా కింద ఒక వృక్షం మీద జటాయువు నిద్రిస్తున్నాడు. జటాయువుని చూసింది సీతామాత. జటాయువు ఉన్నపడంగా రామచంద్ర ప్రభువుకి ఈ విషయాన్ని చేరవయ్యవయ్యా, రావణాసురుడు నన్ను ఎత్తుకు తీసుకుపోతున్నాడు. ఈ మాట చెప్పగానే జటాయువు ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి ఈ రథం వెంట పడ్డాటండి. రథం వెంట పడి రావణాసురుడితో అంటున్నాడు, ఒరే రావణ, నిజానికి నాకు వయస్సు చాలా పెద్దవాడిని, వయసు మీరింది, అసమర్థుణ్ణి, అయినా సరే నేను బతికి ఉండగా సీతాదేవిని నువ్వు అపహరించలేవు అన్నాడు. హేతుభిర్ న్యాయ సంయుక్త ధ్రువాం వేదశ్రుతిమివ. సకల శాస్త్రాలు నేర్చుకుని సకల మీమాంసాది గ్రంథాలు చదువుకుని వేదాధ్యయనం చేసినటువంటి వేదపురుషుడి ముందు వేదానికి చెడర్థాలు ఎలా చెప్పలేమో అలాగా నేను ఇక్కడ నిలబడి ఉండగా నువ్వు సీతాదేవిని ఎత్తుకుని పోలేవన్నాడు. ఇలా చెప్పిన తరువాత రావణాసుడితో భయంకరమైన యుద్ధం చేశాడు జటాయు. ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో వాడి గోళ్లతో రావణాసురుడి వీపుని మొత్తం రక్కేశాడు. అంతేకాదు రథసారథిని పొడి చేశాడు, గుర్రాలని భగ్నం చేశాడు, రథాన్ని పడగొట్టాడు. ఆఖరికి రావణాసురుడి చేతిలో ఉన్నటువంటి ధనస్సు ఎన్నో బాణాలు వేస్తున్నట్ట జటాయువు మీదకి. ఆ బాణాలన్నింటి నుంచి తప్పించుకుంటూ వచ్చి వాడి ముక్కుతో జటాయువు ఆ రావణాసురుడి యొక్క ధనస్సుని 2 ముక్కల కింద చేశాడు. ఇక ఉపేక్షించడానికి లేదని ఆకాశంలో ఉన్న రావణాసురుడు సీతాదేవిని పట్టుకుని భూమి మీదకి దిగేటాడు. భూమి మీదకి దిగిన తర్వాత జటాయువు సీతాదేవిని పక్కన నిలబెట్టి జటాయువుతో యుద్ధం చేయడం ప్రారంభం చేశాడు. చాలాసేపు యుద్ధం జరిగింది. వీడి ఎడమ చెయ్యి వైపు ఉన్నటువంటి 10 భుజాల్ని కూడా ముక్కుతో గిల్లేసి అవతల పాడేశాట. జటాయువు అంత బలవంతుడు, వృద్ధుడైనా సరే. కానీ రావణాసురుడు తపోశక్తి సంపన్నుడు కదండి. పుట్టలో నుంచి సర్పాలు బయటకు వచ్చినట్లుగా తెగిపోయిన చేతుల్లో నుంచి భుజాల్లో నుంచి మళ్ళీ చేతులు పైకి వచ్చాయి. వీడు విపరీతమైన యుద్ధం చేస్తున్నాడు. ఇక అలిసిపోతున్నాడు జటాయువు. ఇది చూశాడు, గమనించాడు రావణాసురుడు. వెంటనే చంద్రహాసం అనేటటువంటి కత్తిని తీసి ఆ కత్తితో జటాయువు యొక్క 2 రెక్కల్ని ఆ యొక్క వక్షస్థలం దగ్గర ఈ కత్తితో కొట్టగానే రక్తపు దారలై ఆ యొక్క జటాయువు భూమి మీద పడిపోయాడు. సీతాదేవి విలపించింది పట్టుకుని జటాయువుని. స్కాంద పురాణంలో చెప్తారు, వెళ్ళిపోతూ రావణాసురుడు లాక్కుని తీసుకుపోతున్నాడు. 2 చేతులతో ఇలా పట్టుకుని చంకలో పెట్టుకున్నట్ట సీతామాతని, ఆకాశంలోకి ఎగిరేట. స్కాందంలో చెప్తారు, నువ్వు రామచంద్ర ప్రభు వచ్చి నీతో మాట్లాడేదాకా శరీరాన్ని విడిచిపెట్టకుండా ఉండుదువుగాక అన్నది సీతామాత. అందువల్ల రాముడు వచ్చేదాకా శరీరాన్ని నిలబెట్టుకోగలిగాడు జటాయు. ఆ మాట చెప్పి వెళ్ళింది సీతామాత విదిలించుకుంటూ వాడితో. విదిలించుకుంటున్నా విడిచిపెట్టట్లేదు రావణాసురుడు. అలా తీసుకుపోతున్నాడు. వాడు లంకకి వేగంగా వెళ్ళిపోవాలనే కంగారులో ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉంటే ఈవిడ ఆభరణాలన్నీ చిందావందరగా పడిపోతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ పడిపోతూ ఉంటే కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఋష్యమూక పర్వతం కనిపించింది. ఈ ఋష్యమూక పర్వతం మీద నా వానరులు కూర్చుని సమావేశం పెట్టుకుని కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని చూసిందండి సీతామాత. ఎవరో ఒకళ్ళు ఈ నగల్ని కనుక కింద పాడేస్తే రాముడు కనుక ఈ మార్గంలో వస్తే ఆయనకి అందజేస్తారు, ఈ మార్గంలో వెళ్ళింది ఈవిడ అనే విషయం తెలుస్తుంది నా నాదుడికని ఆ చీర యొక్క ఉత్తరీయాన్ని చింపి అందులో ఈ నగలన్నీ కట్టి అందులో పాడేసింది కింద.
ఈ కంగారులో వెళ్ళిపోదామనే కంగారులో ఉన్న రావణాసురుడు ఇవేమీ గమనించలేదండి. వెళ్ళిపోయాడు లంకలోకి. వెంటనే అక్కడున్న రాక్షస స్త్రీలకి ఈవిడ్ని అప్పచెప్పాడు. అప్పచెప్పి ఈవిడ్ని ఎవరు ఏమీ అనడానికి వీలు లేదు, ఆవిడ ఏది కోరితే అది ఇవ్వండి అన్నాడు. తన రాజ్యాన్ని అంతటినీ చూపించాడు. ఆవిడతో మాట్లాడుతున్నాడు. వాడితో మాట్లాడడం ఇష్టం లేనటువంటి సీతామాత ముఖానికి గుడ్డను అడ్డు పెట్టుకుని బాధపడుతూ గడ్డి పరకని వేసింది. అయినా సరే వాడు మాట్లాడాడు. ఏమిటని? నువ్వు నా రాజ్యాన్ని చూడు, నా భోగాన్ని చూడు, నా సంపద ముందు రాముడు ఎందుకు ఉపయోగపడ్డాడు, దేనికి పనికిరాడు. నువ్వు నా దానివికా, నువ్వు నా పట్టమహిషివైతే వీళ్ళందరూ నీకు సేవలు చేస్తారు. నువ్వు ఏది కావాలంటే అది, ఏ సుఖం కావాలంటే ఆ సుఖం, ఏ లోకానికి వెళ్ళాలంటే ఆ లోకానికి నాతో హాయిగా విహరించచ్చు అన్నాడు. అన్నీ చూపించాడు. నువ్వు రాజహంస ముందు నీటి కేకి లాంటి వాడివిరా, సింహం ముందు నక్క లాంటి వాడివని తిట్టింది సీతామాత. వెంటనే క్రోధాన్ని పొందినటువంటి ఆ రావణాసురుడు సీతామాతని అశోకవనంలో ఉంచండి అని రాక్షస స్త్రీలను ఇచ్చి పంపించాడు. నీకు సంవత్సర కాలం గడువిస్తున్నాను, నీ మనసు మార్చుకోకపోతే నాకు సంవత్సరం గడువు పూర్తయిన తరువాత నా వంటకాలలో నిన్ను ముక్కలుగా చేసి వండేస్తారు నా యొక్క రాక్షస స్త్రీలందరూ బెదిరించాడు. 8 మంది మంత్రుల్ని పిలిచాడు. సీతను అపహరించి తీసుకొచ్చాను, అక్కడ రాముడు ఏం చేస్తున్నాడో మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి అన్నాడు. వాళ్ళని పంపించాడు. తర్వాత రావణాసురుడు వెళ్ళిపోయాడు అంతఃపురంలోకి. ఈలోపు బ్రహ్మగారు దేవేంద్రుడిని పంపించాడు. నువ్వు అర్జెంటుగా వెళ్ళు, సీతామాత ఏమీ ముట్టుకోదు లంకలో, ఆవిడ సంవత్సర కాలం పాటు ఉండాలి, ఆవిడ ఈ సంవత్సర కాలము కూడా శరీరాన్ని నిలబెట్టుకోవాలి అంటే మనకి స్వర్గంలో ఉండే పాయసాన్ని తీసుకువెళ్ళి తినిపించు, అప్పుడు ఆవిడ శరీరం పడదు. ఒకవేళ ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేస్తే చాలా అనర్థాలు జరుగుతాయి, మనం అనుకున్నటువంటి సక్రమంగా జరగదు, మనం అనుకున్నటువంటి ప్లాను అని బ్రహ్మగారు దేవేంద్రుడికి చెప్పి నిద్రాదేవతని కూడా ఇచ్చి పంపించారు. నిద్రాదేవత రాగానే ఈ లంకలో ఉన్న రాక్షసులందరూ నిద్రలోకి పోయారు, ఆడవాళ్ళతో సహా. వెంటనే దేవేంద్రుడు వచ్చి, అమ్మా నేను దేవేంద్రుణ్ణి, స్వర్గం నుంచి వచ్చాను, ఈ పాయసం తీసుకోమన్నా. అంటే నేను నమ్మను నిన్ను, ఎందుకో తెలుసా, ఇది లంక, రాక్షసుల యొక్క మాయ. నాకు ఇది వరకు శరభంగ మహర్షి ఆశ్రమం దగ్గర దేవేంద్రుడు వచ్చాడని దేవేంద్రుడి యొక్క లక్షణాల గురించి రామచంద్ర ప్రభు చెప్పారు. ఆ లక్షణాలు కనుక నువ్వు చూపిస్తే నేను నిన్ను నమ్ముతానని వెంటనే రామచంద్ర ప్రభు చెప్పిన లక్షణాలన్నింటినీ చూపించాడు దేవేంద్రుడు. కాళ్ళు భూమికి తగలలేదు, చెమట పట్టలేదు, ధూళిదూసరం కాలేదు వస్త్రాలు. ఇవన్నీ చూడగానే నమ్మింది సీతామాత. నమ్మిన తరువాత అప్పుడు పాయసం ఇచ్చాడు, స్వీకరించింది. అప్పుడు ఆవిడ రాముడి యొక్క కార్యక్రమంలో మేము వెనకాల ఉండి నడిపిస్తామమ్మా, రాముడి యొక్క కార్యానికి మేము సహాయం చేస్తాం అని మాట ఇచ్చాడు దేవేంద్రుడు. అప్పుడు ఆవిడ స్వాంత చిత్తురాలయ్యింది. ఈలోపు రామచంద్ర ప్రభు యొక్క పరిస్థితిని చూపిస్తాడు వాల్మీకి మహర్షి. కంగారుగా తిరుగుముఖం పెట్టేటండి రామచంద్ర ప్రభు. చాలా అపశకునాలు కనిపించాయి. అపశకునాలు కనిపిస్తూ ఉంటే చాలా బాధకు లోనవుతున్నాడు, ఏదో కీడు జరగబోతోంది. ఈలోపు లక్ష్మణస్వామి ఎదురయ్యాడు. చుట్టూరా అప్రదక్షిణం చేశాయిట మృగాలు. వెనకాల వచ్చి నక్క కూసిందిట రామచంద్ర ప్రభు వెనకాల. కాకి పైకి వచ్చి ఈ యొక్క పై భాగం నుంచి వెళ్ళిందిట ఎగురుకుంటూ. ఇవన్నీ చూపిస్తాడు వాల్మీకి అపశకునాల కింద. అయితే కంగారుగా వెళ్తున్నాడు రాముడు. లక్ష్మణస్వామి ఎదురయ్యాడు. ఏవయ్యా లక్ష్మణ, నువ్వెందుకు వచ్చావు వదిలిని వదిలిపెట్టి? ఎంత తప్పు పని చేసావు? ఇప్పుడు నిజానికి సీతాదేవి దక్కుతుందా దక్కదా అని నాకు సంశయంగా ఉంది. నువ్వు వచ్చేసేటప్పటికి నాకు ఇంకా బలపడింది. ఆ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించుకోలేకపోతున్నాను అన్నాడు. అన్నయ్య జరిగింది ఇదన్నయ్య, ఇలా మాట్లాడింది వదిన, నేనేం చేయమంటావు, నా పరిస్థితి నీకేం చెప్పమంటావు అని చెప్తే, నువ్వు ఆవిడ ఎలా మాట్లాడినా సరే, నేను చెప్పాను కదండి, క్రోధంలో మాట్లాడిన స్త్రీ మాటల్ని నువ్వు లెక్క చేయకూడదు. నువ్వు వదిలిపెట్టి రావడం నీదే తప్పు. నా మాటని నువ్వు ధిక్కరించావు, ఏమైందో కదా అని పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇద్దరు కూడా. పర్ణశాలలో వస్తువులన్నీ చిన్నాభిన్నంగా పడున్నాయి. ఎప్పుడూ వికసించి ఉండే పూలు వడిలిపోయి ఉన్నాయి. లక్ష్మణ, సీత కరస్పర్శ లేనటువంటి పుష్పాలు పూయలేదు, వాడిపోయాయి. ఇక్కడ ఎలా పడితే అలా పడిపోయి ఉన్నాయి దర్భలు, ఆసనాలు, ఈ యొక్క కమండలాలు మొదలైనటువంటివి. ఎవరో సీతాదేవిని ఎత్తుకుపోయి ఉండవచ్చు. అయ్యయ్యో సీత, నన్ను ఏమైనా ఆట పట్టిస్తున్నావా, ఎక్కడైనా దాక్కున్నావా, ఒకసారి చెప్పు, నేను నీ యొక్క విరహాన్ని పొంది ఉండలేకపోతున్నానన్నాడు. అక్కడ ఉన్నటువంటి వనాలు, సరస్సులు, నదులు, కొండలు, గృహలు అన్నీ వెతికారండి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా. ఎక్కడ సీతాదేవి కనిపించలేదు. బాధపడిపోయాడు రామచంద్ర ప్రభు. అందరినీ అడగడం మొదలు పెడుతున్నాడు. అయ్యయ్యో నా సీత ఏమైపోయిందో కదా అని బాధపడుతూ అక్కడ
అర్థిస్తున్నట్టండి. ఎలా అర్థించాడు లక్ష్మణ, చూడవయ్యా నా పరిస్థితి ఎలా అయిపోయిందో, సీత జాడ గురించి ఎవ్వరూ కూడా నాకు చెప్పట్లేదు అని అక్కడ ఉన్న కడిమి చెట్టుని, మారేడు చెట్టుని, కదంబ వృక్షాన్ని అన్నింటినీ కూడా తాను అడిగి తెలుసుకుంటున్నాడు. సీతను మీరు చూసారా, సీతను మీరు చూసారా అని. ఎవ్వరూ కూడా సమాధానం ఇవ్వట్లేదుట. అక్కడే ఏనుగు ఒకటి ఉన్నదిట, దాన్ని అడిగాట, అది సమాధానం చెప్పలేదుట. అక్కడే ఒక పెద్ద పులి ఉన్నదిట, ఆ పెద్ద పులిని అడిగాట, అది సమాధానం చెప్పలేదుట. చాలా బాధపడిపోయి దిగాలుగా కూర్చున్నాడు. నా పరిస్థితి ఎలా ఉందో చూసావా లక్ష్మణ, ఎంత దుఃఖితుండవుతున్నానో నువ్వు నన్ను గమనించావా? ఎవ్వరూ ఈరోజు నాకు సమాధానం చెప్పట్లేదు. ఎన్నో చెట్లని, గన్నేరు చెట్లని, మంకిన చెట్లని అన్నిటినీ కూడా అడిగాడు సీత ఎక్కడుందని. లక్ష్మణ, నా ప్రేమకు పెన్నిదైనటువంటి సీతను నేను ఎచ్చటనైనా చూశారా అని ఎవరిని అడిగినా సమాధానం చెప్పట్లేదయ్యా. ఒకవేళ గోదావరికి కానీ వెళ్ళి ఉంటుందంటావా, చూసి రావయ్యా. గోదావరికి వెళ్ళాడు, చూశాడు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ వెతికాడు, కనిపించలేదు. లక్ష్మణస్వామి కనిపించలేదని చెప్పాడు. బాధపడిపోయాడు రామచంద్ర ప్రభు. చూడండి, తాను కూడా వెళ్ళి వెతికాట. తర్వాత కష్టం వెనకాల కష్టం, దుఃఖం వెనకాల దుఃఖం వచ్చి పడుతున్నాయి. లక్ష్మణ, చూడు నా పరిస్థితి ఎలా ఉన్నదో. నిజానికి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఈ పాప ఫలితాన్ని ఈరోజు నేను అనుభవించవలసి వస్తోంది. రాజ్యాధికారం పోయింది, బంధువులు దూరం అయిపోయారు, తండ్రిని పోగొట్టుకున్నాను, తల్లి ఎడబాటుకు లోనయ్యాను, ఈరోజు భార్యను కూడా పోగొట్టుకున్నాను. ఇన్ని కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయ్యా లక్ష్మణ? సీత ఇది వరకు ఎప్పుడూ కూడా ఈ శిలాతలం మీద నాతో కూడా కూర్చుని ఎన్నో మాటలు మాట్లాడేది. ఇప్పుడు ఈ శిలాతలం కూడా వెలవెలబోతోంది ఈ అరుగు అన్నాడు. సూర్యభగవానుడిని అడిగాడు, సూర్యుడు కూడా నా మాటకి సమాధానం చెప్పట్లేదన్నాడు. వాయుదేవుణ్ణి అడిగాడు, వాయుదేవుడు కూడా సమాధానం చెప్పట్లేదు. అయ్యయ్యో, ఎలాగా, ఏమిటి పరిస్థితి అని బాధపడుతూ ఉంటే అక్కడ కనిపించినటువంటి మృగాలను అడిగాటండి. ఆ మృగాలు దక్షిణం వైపుకు తలలు పెట్టి పరిగెత్తడం మొదలుపెట్టాయిట. ఆకాశం వైపు చూస్తూ దక్షిణం వైపుగా పరిగెత్తాయి. లక్ష్మణుడు అన్నాడు అన్నగారికేసి, అన్నయ్య, ఈ మృగాలు దక్షిణం వైపుకు పరిగెడుతున్నాయి, ఆకాశం వైపు చూపిస్తున్నాయి అంటే సీతాదేవిని ఎవడో ఈ యొక్క దక్షిణ మార్గం వైపుకు తీసుకుపోయాడు. రాక్షసులకి నెలవైనటువంటి ఈ దక్షిణం వైపుకు మనం వెళ్ళి వెతుకుదామన్నయ్యా సీతామాతని అని ఇద్దరూ కలిసి వెతకడానికి వెళ్ళారండి. దక్షిణం వైపుకు నడవడం ప్రారంభం చేశారు. ప్రారంభం చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత కొన్ని చిన్నాభిన్నమైపోయినటువంటి పుష్పాలు కనిపించాయి అక్కడ. ఈ పుష్పాలు సీతామాత ధరించేటటువంటి పుష్పాలే అని లక్ష్మణుడికి చూపించాడు రామచంద్ర ప్రభు. అంతేకాదు, ఇదిగో కొన్ని ఆభరణాలు ముక్కలై పడిపోయాయి ఇక్కడ చూడు లక్ష్మణ. నాకు తెలిసి సీతాదేవిని ఎవరో ఇద్దరు రాక్షసులు ఈ యొక్క తినేసి ఉంటారు ఇక్కడ పంచుకుని అని నాకు తెలుస్తున్నది. అంతేకాదు, ఇక్కడ ఒక రథం కనిపిస్తోంది భగ్నమైపోయి, ఒక రథసారథి చనిపోయి కనిపిస్తున్నాడు. గుర్రాలు పిశాచపు ముఖంతో ఉన్నాయి, ఇవి కూడా చనిపోయి ఉన్నాయి. ఇక్కడ ఒక ధనస్సు విరిగిపోయి ఉంది, ఒక కవచం బద్దలైపోయి ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఎవరో కొట్టుకున్నారు సీతాదేవి కోసం ఇక్కడ అని తెలుస్తున్నది. ఇదిగో ఇక్కడే కనిపిస్తోంది ప్రస్రవణగిరి పర్వతం. ఈ పర్వతాన్ని అడుగుతానన్నాడు రామచంద్ర ప్రభు. పర్వతాన్ని అడిగాడు, పర్వతం కూడా సమాధానం చెప్పలేదు. పెద్ద శబ్దాన్ని చేసిందిట. ఆ శబ్దం ప్రకారం చూడగానే విపరీతమైన కోపాన్ని పొందారు రామచంద్ర ప్రభు. నన్ను చులకనగా చూస్తున్నారయ్యా లక్ష్మణ, నా యొక్క మంచితనాన్ని వీళ్ళందరూ చౌకబారుతనంగా ఏమీ చేవలేనటువంటి వాడిగా నన్ను అనుకుంటున్నారు. నా శక్తి ఏమిటో చూపిస్తాను. నా భార్య కనుక చనిపోయి ఏ లోకానికి వెళ్ళిందో, ఆ లోకంలో ఉందో, ఆ లోకంలో ఉన్నటువంటి నా సీతని కనుక దేవతలు తీసుకువచ్చి నాకు ఇప్పుడు కనుక అప్పగించకపోతే నా కోపంతో సూర్య చంద్రుల్ని మట్టు పెడతాను, దేవతల్ని మట్టు పెడతాను, నాగ యక్ష గరుడ గంధర్వ కిన్నెర కింపురుష రాక్షసాది జాతులన్నింటినీ కూడా నా యొక్క బాణాల చేత భస్మం చేస్తానన్నాడు రామచంద్ర ప్రభు. ఈ మాటలు వినగానే లక్ష్మణుడు గడగడా వణికాటాడు. గడగడా వణికి భయచికితుడై, అన్నయ్య, నువ్వు నీలాంటి వాడు సత్పురుషుడు, ధీరపురుషుడు ఇలా మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? ఒకడు చేసినట్లుగా కనిపిస్తోంది, ఎంతోమంది ఇక్కడ కొట్టుకున్నట్టు కనిపించట్లేదు. ఎవడో ఒకడు తీసుకెళ్ళిన పాపానికి ఇంతమందిని చంపేస్తాననడం న్యాయం కాదు. ఆవేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోకూడదు. రాజు అనేటటువంటి వాడు, ప్రభు అనేటటువంటి వాడు. అన్నయ్య, ఆ ఆలోచన దుష్టమైనటువంటి ఆలోచన. ఎందుకు? ఎవడో ఒక్కడు చేసిన పాపానికి నిరంతరము వారి కర్తవ్యాలను చేసేటటువంటి సూర్యచంద్రులను ఎందుకయ్యా కొట్టడం? దేవతలను ఎందుకయ్యా కొట్టడం? మిగతా మా ప్రాణులను ఎందుకయ్యా హింసించడం?
అన్నయ్య, ఎవడైతే ఆ సీతమ్మవారిని ఎత్తుకుపోయాడో వదిన్ని, ఆ తీసుకువెళ్ళిన వాడిని వెతుకుదాం. మొత్తం భూలోకం అంతా వెతుకుదాం అన్నయ్య, వేరే లోకాలకి వెళ్ళినా వెతుకుదాం. శ్రమ కోర్చి శరీరంలో అలసత్వాన్ని పొందకుండా ధైర్యంగా ఓపిక తెచ్చుకుని వెతుకుదామన్నయ్య, ఎప్పటికైనా దొరుకుతాడు. ఎవడైతే ఆ వదిన్ని ఎత్తుకుపోయాడో ఆ ఒక్కడిని చంపేద్దామన్నయ్య, దీనికి మాత్రం నువ్వు ఒప్పుకో అన్నాడు. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడండి రామచంద్ర ప్రభు. చేసుకుని బాలాదపి సుభాషితం, చెప్పినవాడు చిన్నవాడైనా తనకన్నా మంచి మాట్లాడాడు. దాన్ని విన్నాడు రాముడు. రావణాసురుడికి రాముడికి తేడా అదే. మారీచుడు ఎంత హితో బోధ చేసినా వాడి బుద్ధికి ఎక్కలేదు. రాముడు తన తమ్ముడు చెప్పినా సరే విన్నాడు. ఇది రాముడు గొప్ప గుణం. సరే, మనం వెతుకుదాం నడమని ముందరకు వెళ్తూ ఉంటే ఒక పర్వతాకారంలో ఒక పక్షి నెత్తురోడుతూ కనిపించింది. ఇదిగోరా నాయనా లక్ష్మణ, ఈ రాక్షసుడే మన సీతని తినేసి ఉంటాడు, అందుకున్న రక్తపు ఛాయలన్నీ కనిపిస్తున్నాయి ఈ వీడి మీద, గ్రద్ద రూపాన్ని పొంది ఈరోజు తినేశాడు మన యొక్క వదిన గారిని అని అతని మీద బాణాన్ని ఎక్కుపెట్టాడు రామచంద్రప్రభు. అప్పుడు జటాయువు మాట్లాడాడు, నాయనా రామ, నేను వృద్ధుడనైపోయాను, నువ్వు నన్ను కొట్టబోకు. మాయావి అయినటువంటి రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుని దక్షిణం వైపుగా వెళ్ళాడు. నేను ఆపడానికి చాలా ప్రయత్నం చేశాను, కానీ నా వయసు మీరడం వల్ల, వాడు శక్తిమంతుడవ్వడం వల్ల నేను కాపాడలేకపోయాను సీతని. వెంటనే బాణాలు పక్కకు పాడేసి జటాయు అని తెలుసుకున్నటువంటి రామచంద్ర ప్రభు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఆ జటాయువుని ఒళ్ళోకి తీసుకున్నాడు రామచంద్ర ప్రభు. కళ్ళంపట నీళ్లు పెట్టుకున్నాడు, ఇంకా దుఃఖపడ్డాడు. సీతని పోగొట్టుకున్న దుఃఖం కన్నా తన తండ్రి గారి స్నేహితుడిని పోగొట్టుకున్నటువంటి దుఃఖం అధికంగా వచ్చింది. వెంటనే ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టు చెప్పమన్నాడు. ఆ బాధ వల్ల రావణాసురుడు తన మాయను ఉపయోగించి తీసుకువెళ్ళాడు సీతామాతని దక్షిణం వైపుకి. అందువల్ల ఏమైంది అంటే వింద ముహూర్తంలో తీసుకువెళ్ళాడు. వింద ముహూర్తంలో తీసుకువెళ్ళడం వల్ల పోయిన వస్తువు మళ్ళీ దొరుకుతుంది, కంగారు పడకు నాయన. అందువల్ల వాడు కుబేరుడు సోదరుడు, విశ్రవ ఋషి యొక్క కుమారుడు రావణాసురుడు అని చెప్తూ శరీరాన్ని విడిచిపెట్టేశాడు. మిగతా విషయాలు ఏవీ చెప్పలేదు, ఆ గుర్తుకు కూడా రాలేదు. ఆ చావు సమయంలో నాకు బంగారపు వృక్షాలు కనిపిస్తున్నాయి, నేను ఇంక మరణానికి దగ్గర పడిపోయానన్నాడు. చనిపోయేవాడికి ముందుగా అటువంటి చిహ్నాలు కనిపిస్తాయిటండి. అందువల్ల నోట్లో నుంచి రక్తము మాంసము కక్కుకున్నాడు బయటికి. శరీరాన్ని తలని అలా వాల్చాడు రాముడి చేతిలోనే. సారూప్యముక్తిని పొందాడు, అంటే తాను కూడా విష్ణు స్వరూపాన్ని పొంది విష్ణులోకానికి వెళ్ళాడు. రాముడే చెప్పాడు, నువ్వు ఏ లోకానికి వెళ్ళాలనుకుంటే ఆ లోకానికి వెళ్ళు అని. తన తండ్రి గారికి చేసినట్లుగా తాను మాంసం తీసుకువచ్చి ముద్దల కింద చేసి దర్భలు పరిచి ఆ పిండ ప్రదానం చేశాడు. దగ్గరగా గోదావరి నది ప్రవహిస్తోంది. వెళ్ళి తర్పణాలు ఇచ్చాడు రామచంద్ర ప్రభు ఆ జటాయువుకి. తర్పణాలు ఇచ్చి అతనికి దహన సంస్కారాలు చేసి అక్కడ యమాది సూక్తాలన్నీ కూడా పఠించాడు. ఏ విధంగా అయితే మనం ఒకళ్ళని చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు అయిన తర్వాత 12 రోజులు చేసేటటువంటి క్రతువుల్లో ప్రతిరోజు కూడా మనం అక్కడ అన్నాన్ని హవిస్సుని వండి నివేదన చేసి యమసూక్తాన్ని పఠిస్తామో ఆ క్రతువునంతటినీ కూడా చేశాడు. చేసి అక్కడి నుంచి బయలుదేరారు. క్రౌంచ పర్వత ప్రాంతం వైపుకు నడుచుకుంటూ వచ్చారు, కర్ణాటక బోర్డర్. ఆ క్రౌంచ పర్వతం దగ్గరికి వచ్చి అరణ్యానికి అక్కడ తిరిగారు. అక్కడ ముందరకు వచ్చి అయోముఖి అనే రాక్షసి వచ్చి లక్ష్మణుడితో మన ఇద్దరం హాయిగా విహరిద్దాం రావయ్యా అని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే లక్ష్మణుడు కోపంతో దాని ముక్కు చెవులు కోసి పంపించాడు. కొద్దిగా ముందరకు వచ్చారు. ఒక వికృతాకారం కలిగిన రాక్షసుడు, వాడికి తలకాయ లేదు, మొండం ఒకటే ఉంది. వాడి తల పొట్టలో ఉంది, నాలిక బయటికి వేళ్లాడుతోంది, 2 యోజన పర్యంతం విస్తరించినటువంటి చేతులు ఉన్నాయిట. వాడి పేరు కబంధుడు. కబంధుడు అనేటటువంటి రాక్షసుడు వాడు తన 2 చేతులతోనూ రాముణ్ణి లక్ష్మణుని చేత్తో పట్టుకుని దగ్గరికి లాక్కుంటున్నాడు. లక్ష్మణుడు అన్నట్టు అన్నగారితో, నేను వీడికి బలైపోతానన్నయ్యా, నువ్వు మాత్రం వీడి దగ్గర నుంచి తప్పించుకుని సీతాదేవిని వెతుకు, తప్పకుండా సీతాదేవినికి దొరుకుతుందన్నట్టు. రామచంద్ర ప్రభు అన్నారు, కాలం ఎంత విపరీతమైందో చూసావా లక్ష్మణ, ఎంతలా మనని పరీక్షిస్తుందో చూసావా అని ఆలోచన చేసి, నేను కుడివైపు ఉన్నాను, నువ్వు ఎడంవైపు ఉన్నావు, మన ఖడ్గాలతో వీడి 2 చేతుల్ని కత్తిరిద్దాం, ఎందుకంటే వీడి చేతుల్లోనే వీడి బలమంతా కూడా ఉన్నట్లు నాకు అర్థమైందన్నారు రామచంద్ర ప్రభు. ఇద్దరూ వాళ్ళ ఖడ్గాలు తీసి వాళ్ళ చేతుల్ని నరికాడు, ఆ యొక్క కబంధుడి యొక్క చేతుల్ని. ఎప్పుడైతే నరికాడో వాడు వెంటనే
ఒక్కసారి అయ్యా మహాత్మా ఎవరు మీరు చెప్పండి అంటే చెప్పాడు రామచంద్ర ప్రభు. నువ్వెవరో చెప్పమన్నారు. నేను ఇది వరకు ఒక గంధర్వుణ్ణి, చాలా అందగాడిని, చాలా యవ్వనంలో ఉన్నటువంటి వాడిని. నేను ఒక ఋషియందు అపరాధం చేశాను. ఆ అపరాధం చెయ్యడం వల్ల నాకు ఈ వికృత రూపం వచ్చింది. స్థూలశిరుడు అనే మహర్షి యజ్ఞ నిమిత్తమై ఆ సమిధలు కోసుకోవడానికి అరణ్యానికి వస్తే ఈ వికృత రూపాన్ని పొంది నేను భయపెట్టాను. నన్ను ఏ రూపాన్నైతే పొంది భయపెట్టావో ఆ రూపంలోకి మారిపో అని శపించాడు ఆ ఋషి. నేను నిజానికి ధనువు అనేటటువంటి అతని కుమారుణ్ణి, నా పేరు దానవుడు. నేను బ్రహ్మగారి కోసం తపస్సు చేశాను. బ్రహ్మగారు నన్ను అనుగ్రహించి చిరంజీవిగా ఉండు, నీకు చావు లేదని అనుగ్రహించాడు. అలా అనుగ్రహించాడనేటటువంటి గొప్పతో మిడిసిపాటు పడి దేవేంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. దేవేంద్రుడు నా శిరస్సు తీసేసి నా యొక్క 2 చేతులు 2 కాళ్ళు కూడా కత్తిరించేశాడు. నేను భూమి మీద పడిపోయాను. వెళ్ళిపోతూ ఉండగా ఇలా నన్ను ఇలా చంపేస్తే ఎలాగా, ఇలా పాడేస్తే ఎలాగా, నాకు మృత్యువు లేదు కదా, నాకు ఆకలేస్తే ఏదైనా తినాలంటే తల ఉండాలి కదయ్యా, ఇలా చేసేస్తే ఎలాగని అడిగితే దేవేంద్రుడు నిన్ను చంపలేను, ఎందుకంటే నీకు బ్రహ్మగారి వరం ఉంది, కానీ నువ్వు తినడానికి వెసులుబాటు ఏర్పాటు చేస్తానని నా తలని నా పొట్టలో అమర్చాడయ్యా. నాకు ఒకటే కన్ను ఉంది, అందువల్ల ఒక కంటితోనే చూస్తాను, కానీ నేను ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా తినాలి అంటే నాకు కాళ్ళు లేవు, ఏం చేయమంటావు? యోజన పర్యంతం విస్తరించగలిగేటటువంటి చేతులు ఇచ్చాడు దేవేంద్రుడు. అప్పటి నుంచి ఇక్కడే ఉండి శాప విముక్తి చెప్పమంటే రాముడు వస్తాడు, నీ 2 చేతులు నరుకుతాడు, అప్పుడే నీకు శాప విముక్తి అన్నాడు. నీకోసమే ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను, ఇన్నాళ్ళకి నీ వల్ల నాకు శాప విముక్తి కలిగింది. నువ్వు నన్ను కనుక దహనం చేసేస్తే నాకు పూర్వం ఉన్నటువంటి దివ్యమైనటువంటి రూపం వస్తుంది, నన్ను అనుగ్రహించమన్నాడు. అప్పుడు నాకు బుద్ధికి తోచిన సహాయం నేను నీకు చేస్తానన్నాడు. వెంటనే రాముడు అలాగే దహనం చేశాడు. దివ్యమైన రూపాన్ని పొందాడు ఆ పురుషుడు. చెప్పాడు, ఇక్కడికి దగ్గరలో ఋష్యమూక పర్వతం ఉంది నాయన, తూర్పుగా ప్రయాణం చేస్తే పంపా సరోవరం వస్తుంది. ఈ పంపా సరోవరానికి ఆనుకుని ఋష్యమూక పర్వతం ఉంది. అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు, వాలి యొక్క తమ్ముడు. దేవేంద్రుడు సూర్యుడి యొక్క తేజస్సుతో పుట్టాడు ఆ వానర స్త్రీ యందు. ఆ ఇక్కడ సుగ్రీవుడు దేవేంద్రుడి యొక్క తేజస్సుతో పుట్టినవాడు వాలి. ఆ వాలికి భయపడి ఈ యొక్క సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద ఉంటున్నాడు. అతన్ని వెళ్ళి అతనికి నీ యొక్క ఉపయోగం, నీ వల్ల సహకారం అందించవలసి ఉంది. అతడు కూడా భార్యను దూరం అయిపోయింది అతనికి భార్య. నువ్వు కష్టాల్లో ఉన్నావు, అతడు కష్టాల్లో ఉన్నాడు. ఒకడు కష్టాలు పడుతూ ఉంటే వాడికి తెలుస్తుంది ఆ కష్టం యొక్క విలువేమిటో. కాబట్టి నీ కష్టాలు అతనికి చెప్పి అతని కష్టాలు నువ్వు విని మీరిద్దరూ అగ్నిసాక్షిగా మైత్రీ బృందాన్ని చేసుకోండి, మీకు శుభం కలుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఈ గంధర్వుడు. రాముడు లక్ష్మణస్వామి బయలుదేరారు. మతంగ మహర్షి యొక్క ఆశ్రమం వచ్చింది, అది పంపా సరోవరం. ఆ సరోవరం దగ్గర శబరి యొక్క ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆవిడ ఆహ్వానించింది రామచంద్ర ప్రభువుని లోపలికి. నీకోసమే ఎదురు చూస్తున్నాను రామా, మా గురువుగారు అతని శిష్యులు కూడా ఎప్పుడో వెళ్ళిపోయారు, రాముడు ఇక్కడికి వస్తాడు, అతనికి ఆతిథ్యం ఇయ్యమని నన్ను ఇక్కడ ఉంచారు. ఇన్నాళ్ళకి నీ దర్శనం నాకు జరిగింది, ఇదిగో ఈ ఫలాలు స్వీకరించమని ఫలాలు ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి యజ్ఞవేదికల్ని చూపించింది, వాళ్ళ వస్త్రాలు, మహర్షుల యొక్క వస్త్రాలు చూపించింది. అవన్నీ ప్రకాశవంతమైనటువంటివి, ఇంకా వెలుగొందుతూనే ఉన్నాయి, ప్రకాశంగా చూసారా వాళ్ళు వెళ్ళిపోయినా అని అన్నీ చూపించింది శబరి. తరువాత అక్కడ సర్వతీర్థము అనే ఒక తీర్థం ఉన్నది. సకల సముద్ర జలాలు, నదీ జలాలు అందులో ఆవాహన చేశాడు మతంగ మహర్షి వారు. అందులో స్నానం చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పింది. రాముడు లక్ష్మణుడు అందులో స్నానం చేసి శబరి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి అక్కడి నుంచి పంపా సరోవరాన్ని వెంబడించి వెళ్తే ఋష్యమూక పర్వతం వస్తుందని చెప్పింది. రాముడు లక్ష్మణస్వామి ఇద్దరూ కూడా ఆ పంపా సరోవర అందాలన్నింటినీ చూసుకుంటూ ఋష్యమూకం వైపుకు బయలుదేరారయ్యా. ఇది అరణ్యకాండ. ఈ అరణ్యకాండ ఈ విధంగా పూర్తి చేసుకుని రేపన్న రోజున స్వామి హనుమ యొక్క అనుగ్రహంలో ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి కలుస్తారు రామచంద్ర ప్రభు. మహామహిమాన్వితుడైనటువంటి స్వామి హనుమ యొక్క దర్శనం రేపటి నుంచి మనకి ప్రారంభమవుతుంది. ఇక ఆయన వస్తే ఎటువంటి కష్టాలు ఉండవు. ఆయన బుద్ధిమతాం వరిష్ఠుడు కాబట్టి సకల కార్యాలు దిగ్విజయంగా జరుగుతాయి. మన కార్యాలు కూడా ముందరికి దిగ్విజయంగా నడుస్తాయని తెలియజేసుకుంటున్నాను. ఈ రోజుతో ఇక్కడ అరణ్యకాండ పూర్తయింది. బండారు ధర్మరాజు గారి పేరు జ్ఞాపకార్థంగా ఈ అరణ్యకాండను మనం ఇక్కడ పూర్తి చేసుకున్నాం. ఇక ఆ యొక్క అతని కుమారుడైనటువంటి సతీష్ గారు, ఆ వెంకటగౌరి దంపతుల యొక్క సంకల్పంతో ఈ యొక్క అరణ్యకాండ ఇక్కడ పూర్తయింది. కాబట్టి ఇక రేపటి నుంచి ఇక్కడ కిష్కింధకాండ ప్రారంభమవుతుంది. శబరి యొక్క ఘట్టాన్ని ఒక్కసారి రేపొద్దున మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుని మనం
కిష్కింధకాండలోకి ప్రయాణం చేద్దాం. నేను చెప్తాను, మీరందరూ కూడా చెప్పండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ్ రామాయ నమః, 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 రామ్ రామాయ నమః. మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాళే వృషధవర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవదత్త. గోవింద గోవింద గోవింద. హర నమ పార్వతీపదే. హర హర మహా